వెల్కమ్ టు షైన్ ఐఏఎస్ అకాడమీ. నేను ఎకానమీ ఫ్యాకల్టీ డైరెక్టర్ రాజు సార్, నా పార్ట్నర్, నా కో డైరెక్టర్ రఘురామ్ సార్. ఈ వీడియో ద్వారా మీకు ప్రధానంగా మేము ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, మేము సెకండ్ బ్యాచ్ ఈరోజు 22వ తారీఖు, మాకు 22వ తారీఖు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఈ ఒక్కరోజు మాకు వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ పర్సనల్గా రావటం, ప్లస్ ఇంకా రాలేని వాళ్ళు రేపు ఎల్లుండే మేము వస్తాం సార్ అంటాం. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ పరంగా కొంచెం గందరగోళమైన వాతావరణం జరగటం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మీకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో, ఆన్లైన్ అయితే ఇవి ఎలాగో యాప్ ద్వారా వచ్చేస్తాయి, మీకు ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలనుకున్నటువంటి వారికి మేము ఫీజ్ వివరాలు, అట్లాగే చాలామంది స్టూడెంట్స్ సార్ మేము 2 days తర్వాత వస్తాం, 3 days తర్వాత వస్తాం, ముందైతే ఫీజు మీకు పే చేస్తాం సార్, మీ అఫీషియల్గా మీ ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్ ఇవ్వండి అని చాలా వందల కొద్ది రిక్వెస్ట్లు వచ్చినాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాటికి వివరాలు ఇస్తామని. ఇక ఫీజు పరంగా చూసుకుంటే కనుక గ్రూప్ 2 మెయిన్స్లో మనకి మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. ఈచ్ పేపర్ 6,000 రూపాయలు మీకు. సో మీకు మొత్తం 4 పేపర్లు కలిపి జాయిన్ అవ్వచ్చు. అట్లాగే ఇండివిజువల్ పేపర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మేము స్క్రీన్ పైన ఆ అఫీషియల్ ఫోన్పే నెంబర్ ఇస్తాం. ఆ ఫోన్పే నెంబర్కి మీరు పేమెంట్ అయిన తర్వాత వాట్సాప్లో రిసిప్ట్ కనుక మాకు చేరితే మీకు అడ్మిషన్ మనకి కన్ఫర్మేషన్ అయినట్టు అవుతుంది. అట్లా ఈరోజు మా దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ రాజశేఖర్ సార్, ఈయన గత 6 సంవత్సరాలుగా యూపీఎస్సీలో ఆల్మోస్ట్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఈ ఏరియాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పినటువంటి చాలా ఫేమస్ ఫ్యాకల్టీ. మీకు తెలిసిన అంశమే, సైన్స్ అండ్ టెక్నాలజీ బేసికల్గా యూపీఎస్సీలో ఉంటే దాన్ని మనం గ్రూప్ 1లోకి తీసుకొచ్చారు. గ్రూప్ 1లో ఉన్న సేమ్ సిలబస్ మనకి ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్లో పెట్టారు. సో దీని గురించి సార్ చాలా ఎక్స్పర్ట్ మనకి. ఇవాళ మా ఇన్స్టిట్యూట్లో 2 సెషన్స్ మేము సార్ డెమో ఇచ్చాము. మోర్ దెన్ 100కు పైగా అడ్మిషన్స్ ఒకే ఒక రోజులో మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్మిషన్స్ జరిగినాయి. అంటే నేను రఘురామ్ సార్ మా సబ్జెక్ట్లో మేము ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో అదే స్థాయిలో మాకు ఏమాత్రం తగ్గకుండా మాకు పోటీ పడే విధంగా, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీలు తీసుకురావటమే మా ప్రధాన ఉద్దేశం. ఇక ఫీజుకి సంబంధించిన అంశాలు, ఇతర అంశాలు నా పార్ట్నర్ ప్లస్ కో డైరెక్టర్ రఘురామ్ సార్ మాట్లాడతారు. హాయ్ స్టూడెంట్స్, ఇందాక మీకు అంతా క్లియర్గా సార్ చెప్పారు. ఈరోజు 22nd బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో బ్యాచ్ స్టార్ట్ అయింది. మేము ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ముందే మేము ఆల్రెడీ అలర్ట్ చేసాం యూట్యూబ్లో స్టూడెంట్స్ని, వచ్చే ముందే మీరు మొత్తం ఫీజు కట్టుకొని రండి, ఇక్కడ మళ్ళీ సీట్ల గురించి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే 22 బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అదే రోజు ఫీజులు మాట్లాడుకోవడం ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ముందే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి అని ఆల్రెడీ మేము చెప్పాం. అయినా కూడా కొంతమంది ఏంటంటే అదే టైంకి కొంతమంది వచ్చారు, వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే అప్పటికే క్లాసు స్టార్ట్ అయింది. సరే, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ గురించి మీకు చెప్తున్నాం. ఇది మళ్ళీ ఇంకొక బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. చాలా క్లియర్గా సారు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉండే సబ్జెక్టులో ఫీజు ఏదైతే ఉందో అది కూడా క్లియర్గా చెప్పారు. ఈచ్ సబ్జెక్టు 6,000. ఇది ఆఫ్లైన్ బ్యాచ్ గురించి చెప్పేది. ఆఫ్లైన్ బ్యాచ్ గురించి, ఎక్స్క్లూజివ్లీ ఆఫ్లైన్ బ్యాచ్ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఫీ పేమెంట్స్ ప్రతి సబ్జెక్టు 6,000 రూపాయలు. 4 సబ్జెక్ట్స్ 24,000 ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎవరైనా సరే అంటే వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఈ 3-4 డేస్లో, ఈ 3-4 రోజుల్లో ఒకవేళ ఎవరైనా 4 సబ్జెక్టులు ఒకటేసారి జాయిన్ అయితే వాళ్ళకి 20,000కి ఇస్తున్నాం మేము. 4 సబ్జెక్టులు ఒకటేసారి అంటే ఈ 3-4 డేస్లో, ఈ వీడియో మీరు చూసిన దగ్గర నుంచి 4 రోజుల వరకు టైం ఉంటుంది. ఈ 4 రోజుల వరకు ఎవరైనా జాయిన్ అయితే 4 సబ్జెక్టులు కలిపి 20,000కి ఇస్తున్నాం. కొంతమంది మాకు పొద్దున ఒక 2
అంటే విచిత్రమైన సంఘటనలు అన్నట్టు అవి. సార్ ఆల్రెడీ మేము వేరే ఇన్స్టిట్యూట్లో అంటే ఆఫ్లైన్కి సంబంధించి వేరే ఇన్స్టిట్యూట్లో 4 సబ్జెక్టులు కలిపి 12,000 అని చెప్పి జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత 4 రోజులకు వాళ్ళకి అర్థమైంది, ఆల్రెడీ జాయిన్ అయ్యారట వెళ్ళి. ఒక 4 డేస్కి ఇక వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ, ఫీజు తక్కువ అని పోయి జాయిన్ అయితే ఏది సరిగ్గా లేదు, అసలు వర్త్ఫుల్ ఫ్యాకల్టీ ఎవరూ లేరు, మేము అన్యాయంగా మోసపోయినాం, ఫీజు తక్కువ అని పోవటం వల్లే మాకు ఇది జరిగింది సార్, మాకు కొద్దిగా మీరు కన్సెషన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర పరిస్థితి ఏంటంటే ఫుల్ ఫీజు కట్టే వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. వెయిటింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడో మోసపోయారని చెప్పి ఆ రిసిప్ట్లు మాకు చూపించి మీకు తక్కువ చేసి మిమ్మల్ని క్లాస్లో కూర్చోబెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఫుల్ ఫీజు కట్టే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు చాలామంది. అందుకని ముందు మేమే చెప్తున్నాం, తిరగండి, కావాలంటే 4 ఇన్స్టిట్యూట్లు తిరగండి. టోటల్ గ్రూప్ 2 10,000 ఉన్న చోట ఎట్లా చెప్తున్నారో వెళ్ళండి, 12,000 ఉన్న చోట ఎట్లా చెప్తున్నారో వెళ్ళండి. అక్కడొక 2 రోజులు, ఇక్కడొక 2 రోజులు, ఇంకొక చోట తక్కువ ఉంటే అక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇక్కడ 20,000 అనేది. ఇది మెయిన్స్, ఇది ఇంకా మెయిన్స్ తర్వాత ఏం ఉండదు, డైరెక్ట్గా ఇక నీ జాబ్ డిసైడింగ్ ఎగ్జామ్ ఇది. దీనికి నువ్వు సమర్థులైన వాళ్ళని ఎంచుకోవాలి. ఆల్రెడీ రాజు సార్ ఎకానమీలో ఎక్స్పర్టు, ఆయన ఎప్పటి నుంచో, దాని గురించి ఎంక్వైరీ ఏం అవసరం లేదు. నేను పాలిటీ రఘురామ్ సారు, మా గురించి అవసరం లేదు. ఇక మాకు తోడు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతమైన ఫ్యాకల్టీ డాక్టర్ రాజశేఖర్ సార్ అని చెప్పి సివిల్స్లో ఎన్నో బ్యాచ్లు చెప్పిన అనుభవం, గ్రూప్ 1 ఎన్నో బ్యాచ్లు చెప్పిన అనుభవం డాక్టర్ రాజశేఖర్. ఇప్పుడు మేము చెప్పడం అయిపోయిన తర్వాత సారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆ డెమో అంటే ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లోనే మీకు అర్థమవుతుంది. ఒక 3 మినిట్స్లో నేను చెప్పాలనుకుంది చెప్పి ముగించేస్తా. తర్వాత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఏంటి, రాజశేఖర్ సార్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆయన చెప్పింది మీకు ఇప్పుడు వీడియోలో ఉంటుంది, చూడండి. అది ద బెస్ట్ ఫ్యాకల్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ద బెస్ట్ అండ్ బెస్ట్. ఇంకా చెప్పాలంటే పాలిటీ రఘురామ్ సారు పాలిటీలో ఎంత పర్ఫెక్టో, రాజు సార్ ఎకానమీలో ఎంత పర్ఫెక్టో, మా ఇద్దరికన్నా కూడా ఆయన సబ్జెక్ట్లో ఇంకా పర్ఫెక్ట్ ఆయన. మేము కావాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీని ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం, కానీ ఎవరిని పడితే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మీ జీవితాలను ఆగం చేసే అట్లా కాదు మాది. మేము వెయిట్ చేసాం, మంచి ఫ్యాకల్టీ దొరికే వరకు వెయిట్ చేద్దాం. ఎవరినో ఒకళ్ళని పెట్టి ఎందుకు అట్లా తొందరపాటు చేయటం, వెయిట్ చేద్దాం. అసలు ఎవరు మంచి ఫ్యాకల్టీ అంటే మనకి సాటిస్ఫాక్షన్ లేదు, ఈయన దగ్గర అంత వర్త్ లేదు, ఇక మాకు ఎవరు దొరకని పక్షాల్లో అసలు ఆ సబ్జెక్టే వదిలిపెడదాం అనుకున్నాం. అంతేగాని ఇక అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎవరినో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పించే అది కాదు. అట్లయితే ఎప్పుడో మా గ్రూప్లో మా మధ్యలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ద బెస్ట్ ఫ్యాకల్టీ, చాలా బెస్ట్ ఫ్యాకల్టీ. ఇక యూనిట్ 1 ఏదైతే ఉందో ఇక అందులో డిఫెన్స్ కానీ స్పేస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక అందులో ఆయన ఎక్స్పర్ట్. యూరప్లో కూడా ఆయన ప్రొఫెసర్గా పనిచేసి వచ్చిన వ్యక్తి. ఇక ఆయన గురించి ఇక చెప్తే ఏంటంటే, మేము ఎక్కువ చెప్తే ఏంటంటే మాటలు చెప్పినట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు మా తర్వాత అది క్లాస్ ఉంటుంది, అది చూడండి, దానికి సంబంధించి అదంతా కూడా మీరు. మన దగ్గర మటుకు ఫీజు 20,000 ఏదైతే ఉందో 20,000 ఆఫర్లో, అది కూడా ఈచ్ సబ్జెక్ట్ 6,000. ఈచ్ సబ్జెక్ట్ 6,000. నీకు నచ్చిన సబ్జెక్ట్ జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. మొత్తం కలిపి జాయిన్ కావాలనుకుంటే 4 డేస్ వరకు ఆఫర్ ఉంది, 20,000. లేదు మీరు ఊళ్ళో ఉన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, ఆఫర్ మిస్ అవుతా, నేను ఒక 3-4 డేస్ తర్వాతనే బయలుదేరే పరిస్థితి ఉంది, మా ఊళ్ళో మాకు కొన్ని పనులు ఉన్నాయి అనుకుంటే మీకు ఇక్కడ ఫోన్పే నెంబర్ ఒకటి డిస్ప్లే చేస్తాం. ఆ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పంపించండి. దాని స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అదే నెంబర్కి వాట్సాప్ ఉంది. చాలా క్లియర్గా చెప్తున్నాం, 4 సబ్జెక్టులు జాయిన్ కావాలనుకుంటే 20,000కి 1 రూపీ కూడా తగ్గదు. మీరు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేసి కూడా వేస్టే. ఇది మైండ్లో ఫిక్స్ కండి, మీరు ఫిక్స్ కండి. లేదు మాకు తక్కువ కావాలంటే వేరే చోటుకి వెళ్ళండి, మేము అది మీ డెసిషన్. ఇది ఇక 20,000 తీసుకుంటున్నామంటే అంత వర్త్ఫుల్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టే తీసుకుంటున్నాం, మేము అంత డిమాండ్ చేస్తున్నాం.
ఆ రకంగా స్టూడెంట్ వెయిటింగ్ కూడా ఉంది ఇది. ఓకే, దానికి సంబంధించిన ఇక్కడ చూడండి 9989493872 ఇది ఫోన్పే నెంబర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా 9989493872 ఇది ఫోన్పే నెంబర్ ప్లస్ వాట్సాప్ నెంబర్. దీనికి మీ అమౌంట్ పంపించండి. ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ వాట్సాప్లో ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది, దానికి పంపించండి. మీ సీట్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేసుకోండి. ముందుగా ఆ ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని అవైల్ చేసుకోండి మీరు. ఓకే, ఇది మేము చెప్పాలనుకున్న విషయాలు. అట్లనే చాలామంది 2024 విత్ అప్డేట్స్ 2024 విత్ అప్డేట్స్ బుక్స్ మాకు అవైలబుల్గా కొన్ని చోట్ల దొరకట్లేదని చాలామంది కాల్ చేస్తున్నారు. ఒక మంచి బుక్ ఉన్నప్పుడు రెస్పాన్స్ అనేది కూడా అట్లనే ఉంటుంది. చాలామంది క్రౌడ్ ఎక్కువ కావటం వల్ల బుక్ షాపుల్లో కూడా తొందరగా అయిపోయినాయి. 1-2 రోజులు మీరు ఓపిక పడితే, 2 days ఓపిక పడితే మళ్ళీ మేము ప్రింట్ ఇచ్చాం. మళ్ళీ ఒక 50,000 బుక్స్ ప్రింటింగ్ ఇచ్చాం. 2 daysలో మళ్ళీ అవి వస్తాయి. థియరీ బుక్, బిట్ బ్యాంక్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పాలిటీ అవైలబుల్ ఉన్నాయి. సారివి కూడా మీకు ఎకానమీ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్ ఉన్నాయి. 1-2 రోజులు అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే క్రౌడ్ అట్లా ఉంది. 2 days వెయిట్ చేస్తే మళ్ళీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నేను ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ కూడా ఏంటంటే ఆఫ్లైన్కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్. ఆఫ్లైన్కి సంబంధించిన, ఎందుకంటే కొంతమందికి ఆఫ్లైన్లో మాత్రమే వినాలని ఉంటుంది. ఆఫ్లైన్లో వింటేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కొంతమందికి మొబైల్, ట్యాబ్ ఇట్లా ఎక్కువసేపు చూడలేకపోవడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అట్లా ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ మీకు ఇంతకు ముందు చెప్పింది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బార్గెనింగ్ మీరు అస్సలు వర్కౌట్ కాదు, మీరు ఫిక్స్ కండి. అది ఇంత డైరెక్ట్గా చెప్తున్నప్పుడు మీరు ఎంత ఏంటనేది మీరే అర్థం చేసుకోండి. అది ఏదన్నా ఉంటే ఫోన్పే ద్వారానే, అది ఇక్కడికి వచ్చి చేసేది ఏమీ లేదు. ఒక 2,000 తగ్గుతుంది కదా, 1000 తగ్గుతుంది కదా, అస్సలు అట్లాంటివి కాదు. ఎందుకంటే వెయిటింగ్లోనే చాలామంది ఉన్నారు, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అది ఆఫ్లైన్ ఆ సార్ ఎట్లా చెప్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. అది దానికి సంబంధించి హిస్టరీ, ఏపీ హిస్టరీ కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ. మెయిన్ సబ్జెక్టులు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుగులేని సబ్జెక్టులు ఇప్పుడు ఇవి. మా ఇద్దరికన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్, చాలా సంతోషం. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ క్లాసు పొద్దున వినగానే ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇమ్మీడియట్గా టక్క 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 అడ్మిషన్స్ అయిపోయినాయి వాటికి సంబంధించి. ఏపీ హిస్టరీ కూడా మా దగ్గర అలాంటి ఫ్యాకల్టీలే ఉన్నారు. సివిల్స్ ఫ్యాకల్టీలు చాలా అనుభవం ఉన్నవాళ్ళు. మీరు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. టోటల్ మీరు హైదరాబాద్లో అడుగు పెడితే, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి ఏదన్నా మంచి వర్త్ఫుల్ ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందా అంటే షైన్ ఐఏఎస్ అకాడమీ. రఘురామ్ సారు, రాజు సారు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఉంటారో అది ఒరిజినల్ షైను, అది ఒరిజినల్ షైను. దాని పేరు షైన్ ఐఏఎస్ అకాడమీ. మేమిద్దరం ఇన్స్టిట్యూట్లో ఉంటే మీరు కూడా ఆటోమేటిక్గా షైన్ అయిపోతారు. అది మేమిద్దరం ఉంటే ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా రఘురామ్ సార్ ఉన్నారా, రాజు సార్ ఎకానమీ ఉన్నారా, ఉంటే అందులోకి రావటమే. మీరు ఇక అందులోకి రావటం అంటే ఎందుకు సార్ ఇంత చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అంటే, కొత్త వాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉంటారు. తెలివిగల వాళ్ళు 10 మంది ఉంటే మోసపోయే వాళ్ళు ఇంకో 3-4. మేము ఎన్నిసార్లు చెప్పినా 3-4 ఉంటారు. వాళ్ళు అటుపోయి ఇటుపోయి అక్కడ 10,000 కట్టి, ఇక్కడ 12,000 కట్టి తక్కువ అని చెప్పి మా దగ్గరకు వచ్చి లబో దిబో అని మాట్లాడితే మేము కన్సెషన్ ఇవ్వలేము. నువ్వు వేరే చోట మోసపోయినావు అని చెప్పి మేము మా దగ్గర తగ్గించుకోలేము కదా మేము. ఎందుకంటే ఫుల్ ఫీజు కట్టే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నప్పుడు మేము అట్లా చేయలేము. ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఆఫ్లైన్కి సంబంధించిన డీటెయిల్స్ మేము చెప్పినవి. ఆన్లైన్లో తొందరలో టోటల్ ప్యాకేజ్, టోటల్ 4 సబ్జెక్టుల మీద ఒక టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అదొక తక్కువ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో టోటల్ మెయిన్స్కి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది మీకు ఒక 2 రోజుల్లో దానికి సంబంధించిన విషయాలు చెప్తాం. అట్లనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మరి ఆన్లైన్లో వినే వాళ్ళకి ఎట్లా, ఆన్లైన్లో కావాలనుకున్న వాళ్ళకి ఎట్లా అనేది ఆన్లైన్లో
ఒక మంచి ఆఫర్తో ఆన్లైన్లో కూడా ముందుకు రాబోతున్నాం. కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే వినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా సబ్జెక్టులు అంటే రాజు సార్ది షైన్ రాజు ఎకానమీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. నాది రఘురామ్స్ అకాడమీ యాప్. రఘురామ్స్ అకాడమీ యాప్ అంటే మీకు ప్లే స్టోర్లో 2 యాప్లు కనబడతాయి. 2 యాప్ల్లో టిక్కు లేని యాప్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ టిక్కు లేని యాప్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. టిక్ ఉన్న యాప్ ఒకటి ఉంటుంది, టిక్ మార్క్ లేని యాప్ ఒకటి ఉంటుంది. టిక్ మార్క్ లేని యాప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందులో అవైలబుల్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్లైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ అట్లనే టోటల్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక కొత్త యాప్ని ఒక 2-3 రోజుల్లో లాంచ్ చేయబోతున్నాం. షైన్ ఐఏఎస్ అకాడమీ ఆ యాప్ పేరు. ఇప్పుడే మీకు కనబడదు, ఒక 3 days తర్వాత అది మీకు ప్లే స్టోర్లో కనబడుతున్నది. అందులో ఒక భారీ తగ్గింపుతో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది, అట్లనే టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంటుంది. ఓకే, మిగిలిన విషయాలు మళ్ళీ ఏదున్నా కూడా మాకు సంబంధించిన మా సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏమన్నా కూడా యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆల్రెడీ యాప్లో కూడా దానికి సంబంధించి చాలా తక్కువలో కరెంట్ అప్డేట్స్కి సంబంధించి చాలా తక్కువ అమౌంట్తో కోర్సులు కూడా పెట్టున్నాం మేము. ఆల్రెడీ మా దగ్గర యాప్లో ఎకానమీకి సంబంధించి కానీ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి కానీ అవి కూడా పెద్ద పెద్ద ఆఫర్లతో ఆల్రెడీ కోర్సులు నడుస్తూనే ఉన్నాయి. ఆన్లైన్లో కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. ఇప్పటికీ అవి ఆఫర్లోనే ఉన్నాయి చాలా వరకు. మిగిలిన విషయాలు మరొక సందర్భంలో మీకు చెప్తాం. సార్ క్లాసు సైన్స్ అండ్ టెక్నాలజీ రాజశేఖర్ సార్ క్లాసు అయిపోయే వరకు రండి. ఎందుకంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇట్లా ఉంటుందా అని తెలియకపోతే, మీకు ఏమీ తెలియని వాళ్ళు, దాని మీద అవగాహన లేని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎంతోమంది బయట చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదే నిజం అనిపిస్తుంది. అసలైన వ్యక్తి మీ ముందుకు రాకపోతే డూప్లికేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హీరోలు అవుతారు. ఇంకోటి రాజశేఖర్ సారు స్పెషాలిటీ ఏంటంటే ఆయన జీవితం అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే, అంటే ఒకే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసిన వ్యక్తి. ఏవో 3-4 సబ్జెక్టులు టీచ్ చేస్తూ అందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళు 75 మార్కులు పెట్టారు. ఇందులో కూడా మనం ఒక స్టెప్, ఒక కాలు దూకుదాం, ఓ స్టెప్ వేద్దామని అట్లా చెప్పిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి కాదు. మొదటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ. కొంతమంది ఏంటంటే 3-4 సబ్జెక్టులు చెప్తుంటారు. 3-4 సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తూ మేము సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చెప్తామంటారు. సరే, అందులో తప్పేం లేదు, కానీ ఆ ఫ్యాకల్టీ మీద ఒకలాంటి ఒత్తిడి ఉంటుంది. ఒకవైపు ఆ సబ్జెక్ట్ చెప్పాలా, ఒకవైపు ఈ సబ్జెక్ట్ చెప్పాలా, మళ్ళీ కొత్తగా వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలా. అట్లా చెప్పేది నిజంగా గొప్ప విషయమే, కానీ ఆ ఫ్యాకల్టీ మీద ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇన్నింటికి న్యాయం చేసే క్రమంలో చాలా ఒత్తిడికి గురై కొద్దిగా ఒత్తిడితో ఉన్న ఫ్యాకల్టీలు అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఈయన అట్లా కాదు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ని చాలా అందులో సంతృప్తి పొందుతూ దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ అందులో ఎనలేని అనుభవాన్ని సంపాదించి అట్లాంటి ఫ్యాకల్టీ ఈయన. అలాంటి ఫ్యాకల్టీ మా అదృష్టం అనుకుంటున్నాం మేము. మీ అదృష్టం అని ఇంకా చెప్తున్నా, మన ఇద్దరి అదృష్టం. మాకు అట్లాంటి ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేయటం అనేది, మా గ్రూప్లో తీసుకోవడం అనేది నిజంగా మా అదృష్టమే. మీరు ఇంకా అదృష్టవంతులు కావాలి. ఇలాంటి అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా అదృష్టవంతులు కావాలి. ఈయనే అసలైన ఒరిజినల్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్లో. ఇంతగానం చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. క్లాస్ అయితే పూర్తిగా వినండి. మీరు క్లాస్ అయితే వినండి, ఒక్క 1 minute కూడా వేస్ట్ చేయదు, మొత్తం వినండి క్లాస్. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ డాక్టర్ కె రాజశేఖర్. ఓకే, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. సో గ్రూప్ 2కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. సో జస్ట్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మామూలుగా ఈ ఫీల్డ్లో రకరకాల ఫీల్డ్స్ నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు. సో బ్రీఫ్గా నా గురించి చెప్తాను. I've done my PhD in biomolecular science అంటే బయోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ వాటికి సంబంధించిన ఏరియాలో కెనడా నుంచి నేను 10 years బ్యాక్ PhD చేశాను. దాదాపు 7 ఏళ్ల నుంచి నేను ఈ ఫీల్డ్లో యూపీఎస్సీలో మెయిన్గా ఫ్యాకల్టీగా ఉన్నాను. సో గ్రూప్ 1, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అట్లాగే గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్ట్స్ చెప్తాను. ఈ మధ్యన గ్రూప్ 2కి మనకి ఇలా కొత్త పేపర్ ఇవ్వడం, సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు దొరకడం కష్టంగా ఉండింది. సో అలాంటి టైంలో నేను గ్రూప్ 2 సంబంధించిన ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ, మళ్ళీ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్స్ టీచ్ చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను హైదరాబాద్ దగ్గరలోనే సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో చిన్నప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ నేను.
ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం. డిగ్రీ నుంచి ఎందుకంటే నేను సైన్సెస్లో అప్లికేషన్ పార్ట్ చదువుకోవాలనుకున్నాను, అందుకే తెలుగులో సరిపోదని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంకి పుష్ చేసుకున్నాను. చాలా ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను తెలుగు నుంచి ఇంగ్లీష్ రావడానికి. నా 10th 11th అంటే ఇంటర్మీడియట్ టైంలో నేను ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడకపోయేవాడిని. ఓకే, ఆ స్టేజ్లో స్టార్ట్ చేశాను. బట్ వన్ థింగ్ దట్ చేంజ్డ్ మై లైఫ్ ఈజ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ మీ. నేను చేయగలను అని ఒక స్ట్రాంగ్ నమ్మకం నాకు ముందు నుంచి కూడా. ఇంకొకటి ఏమనుకుంటానంటే లైఫ్లో ఉన్నదే ఒక ఆపర్చునిటీ, ఇంకా వేరే లైఫ్స్ ఉంటాయా, అవి ఉంటాయా, వేరే వేరే రిలీజియన్స్ వేరే చెప్తాయి, కానీ నాకు తెలిసి ఇది ఒక్కటే నా పాసిబిలిటీ. సో నాకు బెస్ట్ నేను ఇవ్వాలని అనుకునేవాడిని ఎప్పటి నుంచి. అండ్ ఎందుకో ముందు నుంచి నాకు టీచింగ్ చాలా ఇష్టం. 20 ఏళ్ల క్రితం నేను టీచింగ్ స్టార్ట్ చేశాను బెంగళూరులో జేఎన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఫ్యాకల్టీగా. నేను మూడేళ్ళు అక్కడ లెక్చరర్గా 2021 2022 ఆ ప్రాంతంలో పనిచేశాను. ఓకే, అప్పుడు నాకు నాకు నేను నచ్చేవాడిని కాదు, చెప్పేవాడిని, స్టూడెంట్స్ నచ్చేవాడిని, కానీ నాకు ఇంకా డెప్త్ ఉండాలి, ఇంకా బాగా చెప్పగలగాలి. అంటే మెయిన్గా బాగా చెప్పడం అంటే ఏంటంటే అర్థమయ్యేటట్టుగా చెప్పడం, దానికి ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండాలనే ఫీలింగ్ నాకు వచ్చింది. అదే నా మెయిన్ మోటివేషన్ అనమాట. నేను మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళి యూరోప్లో మాస్టర్స్ చేశాను, మళ్ళీ PhD చేశాను. ఒక 10-12 ఏళ్ళు నేను ఆ జర్నీలోనే ఉన్నా. అన్ని హై స్కూల్ లెవెల్ ట్యూషన్స్ దగ్గర నుంచి PG లెవెల్ వరకు నా సబ్జెక్ట్స్ చెప్తూ ఉండేవాడిని. అలా నాకు టీచింగ్ ముందు నుంచి ప్యాషన్, నాకు ఇష్టం. ఒక 4-5 ఏళ్ళు రీసెర్చర్గా పనిచేసిన తర్వాత ఇండియా వచ్చేసాను 2017, ఇది 7వ సంవత్సరం. సో టీచింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ టీచింగ్. చాలామంది అంటారు యూనివర్సిటీలో టీచ్ చేయట్లేదు, ఎన్నో మంచి R&Dలో వ్యాక్సిన్స్ తయారు చేసేయచ్చు కదా కోవిడ్ టైంలో. అంటే ఎందుకో నాకు ఆ కమర్షియల్ డ్రైవ్ అనేది నాకు నచ్చదు. చాలా వరకు అన్ని రంగాలలో కమర్షియల్ డ్రైవ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే నా ఫ్రీడమ్ నాకు ఇస్తూ నేను చాలామందిని, అది ఎస్పెషల్లీ బయట మార్కెట్కి వెళ్ళి, అంటే మీరు అడ్మినిస్ట్రేషన్ ఆ స్టేజ్లో బయటకు వెళ్ళి సొసైటీలో ఇంపాక్ట్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ ఇంపాక్ట్ నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. నేను కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఈ ఫీల్డ్ గురించి విని ఇంకే జాబ్ అప్లై చేయలేదు. ఇండియాకి వచ్చాను జూన్లో నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి 7 ఏళ్ళ నుంచి నేను అదే పని చేస్తున్నాను. మై గోల్ ఈజ్ టు బికమ్ ఎ గుడ్ టీచర్. అండ్ గివెన్ నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఇంగ్లీష్లోని అంశాలు నేను బెటర్గా అర్థం చేసుకోగలను కనుక వాటిని ట్రాన్స్లేట్ చేసి ఒక మీడియంగా పనిచేయాలనుకుంటున్నాను. ఆ స్కిల్ నాది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలా వరకు ఎక్కడ మనకు సరైన రిసోర్సెస్ లేవు. ఇంగ్లీష్లోనే చాలా విషయాలు ఉంటాయి. మనం సిలబస్లో చూసినా వేట్లలో చూసినా ఇంగ్లీష్లోనే అన్ని విషయాలు తెలుగులో రాసుకుంటాం అంతే. ఆ గ్యాప్ చాలా ఉంది. గవర్నమెంట్ భాషని లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు తీసుకొస్తూ ట్రాన్స్లేట్ చేస్తుంది, కానీ గ్యాప్ చాలా హెవీగా ఉంది. నేను నాకున్న రిసోర్సెస్ బట్టి, నా కెపాసిటీని బట్టి నేను ఫీల్ చేయగలిగే వ్యక్తిగా ఫీల్ అవుతాను. అది ప్రైడ్గా తీసుకుంటాను నేను. ఓకే, సో అట్లా నేను టీచింగ్కి రావడం జరిగింది. UPSC నుంచి UPSC ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా టీచ్ చేస్తాను నేను. ఈ ఏరియా వరకు రకరకాల ఏరియాస్లలో టీచ్ చేస్తాను. దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఓకే, నా గోల్ అది. అండ్ టు రీచ్ స్టూడెంట్స్, మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా, మీరు ఏ లెవెల్లో స్టార్ట్ అయినా కూడా మీకు రీచ్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేయడం, ఆ ఎఫర్ట్ పెట్టడం అనేది నా గోల్. ఓకే, ఎందుకంటే చాలామందికి మైండ్లో డౌట్స్ ఉంటాయి, ఈయన ఎవరు, ఏం టీచ్ చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, అంత బర్డన్ మైండ్ మీద వేయకండి. నేను నాకు తెలిసి ఆన్సర్స్ అన్నీ చెప్పాను. మీకు ఇంకా తెలియని ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను వచ్చి అడగండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే భయపడతారు మాట్లాడడానికి. ఇలాంటి ఎగ్జామ్స్కి, ఇలాంటి జాబ్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఓపెన్గా మాట్లాడగలగడం, మనకున్న ప్రాబ్లం చెప్పగలగడం, ఆ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగడం. అవి ఎట్లా వస్తాయి? ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మనకి ఇచ్చేసింది. మనం జస్ట్ దాన్ని ఏమంటారు, సానబడుతూ ఉండాలన్నమాట. దాన్ని జస్ట్ మనం ఎట్లా తయారు చేయాలంటే ప్రాబ్లంలోకి మనం నెట్టితే సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. అది మనకు బై బర్త్ వచ్చింది. దాన్ని నమ్మండి, అందరూ బాగా చేయగలుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది, ఒక్కొక్కరికి ఎఫర్ట్ పడుతుంది. రైట్, ఏరోప్లేన్లో వెళ్తే ఒకలాగా, బస్సులో వెళ్తే ఒకలాగా టైం ఎట్లా పడుతుంది, అట్లా టైం పడుతుంది, కానీ వీ కెన్ ఆల్ డూ దిస్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి, మిగతా అన్ని పనులు అయిపోతాయి లైఫ్లో. ఓకే, రైట్. సో కమింగ్ టు ద పాయింట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో మనకి ఇది కొత్తగా పెట్టిన పేపర్, APPSC గ్రూప్ 2 మెయిన్స్లో. మరి కంప్లీట్గా ఈ ఫీల్డ్ కొత్త కాదు. ఆల్రెడీ UPSCలో చూసినా, APPSC గ్రూప్ 1లో చూసినా, TSPSCలో చూసినా ఇవన్నీ ఉన్నాయి. సో కొత్త విషయాలు కావు, మనకు తెలియని విషయాలు కావు. ఇంకొంచెం బెటర్గా ఆలోచించి ఏవేవి ఇంటిగ్రేట్ చేయొచ్చని ఒక పేపర్ కింద 75 మార్కులకు గాను SNTలో పెట్టడం జరిగింది. గ్రూప్ 2లో SNT పేపర్లో పెట్టడం జరిగింది. ఓకే, సో మనం సిలబస్ అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కూడా ఏంటంటే మన జర్నీ రూట్ని అర్థం చేసుకోవడం. మనం ఏం చదవాలి, ఎంతలో చదవాలి, వేట్లలో మనకు మార్క్స్ ఎక్కువ వచ్చే స్కోప్ ఉంది, ఏవి కాంప్లెక్స్గా ఉంటాయి, వేటికి ఇన్ఫర్మేషన్ ఉంది, వేటికి ఇన్ఫర్మేషన్ లేదు అన్న పిక్చర్ మీ మైండ్లో ఒకసారి కూర్చుంది అనుకోండి, మీరు తర్వాత చేసే ప్రతి వర్క్ కూడా అంటే మీకు ప్లాన్డ్గా వెళ్తుంది. అంటే నేను నెక్స్ట్ నాకు ఎక్కడ రెస్టారెంట్స్ లేవు, నేను ట్రావెల్ చేస్తున్నా, ఇక్కడే తినేసేయాలి, ఇక్కడే మనం కొనుక్కోవాలి, వాటర్ బాటిల్ నాకు మళ్ళీ దొరకదు, ఇక్కడే కొనుక్కోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకుంటాం లైఫ్లో. సిలబస్ కూడా అంతే అండి. సిలబస్ అంతా కూడా మీకు ఒక అవగాహన వచ్చిందనుకోండి, మీరు పేపర్ చదివినా, ఏది చదివినా కూడా మీకు కరెక్ట్గా ఏది ఎక్కడ పికప్ చేసుకోవాలనే అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది.
ఓకే, సో అట్లా సిలబస్ను బాగా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. దానికి సంబంధించిన మెటీరియల్స్, నోట్స్, ఎగ్జాంపుల్స్, వాల్యూ ఎడిషన్, కరెంట్ అఫైర్స్లోంచి అన్నీ జరుగుతాయి. ఓకే రైట్. సో ఫస్ట్ లెట్స్ లుక్ ఇన్ టు ద కేటగరైజేషన్ ఇయర్. ఇప్పుడు సిలబస్లో మనకి ఇక్కడ ఎన్ని మార్కులకు ఉంది ఈ పేపరు? గ్రూప్ 2లో మనకు పేపర్ 2లో 150 మార్కులకు ఉంటే అందులో ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్కి, ఇండియన్ ఏపీ ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు ఉంది. రైట్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్లో మనకు సిలబస్లో చూస్తే ఏం చేస్తున్నారు, ఒక ప్రాబ్లం ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటివరకు, కానీ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తారు. సిలబస్ అంతా ఒక దగ్గర క్లమ్జీగా పెట్టేస్తారు. ఇంకా ఇది చాలా బెటర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకు యూనిట్ 5, యూనిట్ 6 తీసుకుంటే ఒక 2 రోజులు మీకు సిలబస్ అర్థం చేసుకోవడానికే పోతుంది. ఏది ఎందుకు ఎక్కడ జాయిన్ చేశారు, దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళకి అది ఇంకా డిఫికల్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇది చాలా బెటరు, బట్ దీన్ని ఇంకా కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. నేను ఎట్లా సింప్లిఫై చేస్తాను దీన్ని అనే యాంగిల్లో మనం డిస్కస్ చేద్దాం. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మొత్తం ఈ పేపర్లో? మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్లు 5 వేరే వేరే థీమ్స్తో డిఫైన్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఆ థీమ్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, హౌ డు వి కేటగరైజ్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు వాట్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ థీమ్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు సిలబస్లో నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఈ మొత్తం యూనిట్ 1 అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఛాలెంజింగ్ యూనిట్ 1. ఎందుకు? సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో ఉన్నవన్నీ కంబైన్ చేసి ఒక యూనిట్ ఇచ్చారు మనకి. ఒక సింగిల్ యూనిట్లో చాలా థీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క థీమ్ అర్థం చేసుకుంటే మనకు దేనిలో ఎంత వర్క్ చేయాలో తెలుస్తుంది. సో సేమ్ దీన్నే మనం ఇలా కేటగరైజ్ చేసుకుందాం. ఓకే, సో ఇలా కేటగరైజ్ చేసుకుందాం. నేను చెప్పినట్టుగా ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవడం, సిలబస్ డైమెన్షన్స్ అర్థం చేసుకోవడం, అది అర్థమైన తర్వాత మనం దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఎక్కడి నుంచి చదవాలని ఫిగర్ అవుట్ చేసుకోవడం. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తాను నేను. ఓకే, ప్రస్తుతానికి సిలబస్ అర్థం చేసుకుంటూ ఏ సోర్సెస్లో మనకి సిలబస్ దొరుకుతూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి టు బీ ఫ్రాంక్ ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరికే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి మనకు కొంచెం ఛాలెంజ్ ఎక్కువ ఉంది. చాలా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో నేను వాటికి కూడా నాకు వీలైనంత వరకు మీకు ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి, మీరు ఏం చదవాలి, ఎక్కడ చదవాలని యూనిట్ వైజ్ మీకు చెప్తాను నేను. ఓకే, అవి ఇంకా మార్కెట్లోకి మెటీరియల్స్ అవి వస్తున్నాయి కనుక ఇంక ఇది రైట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేసి చేద్దాం. వీటికి ఇంకా అథెంటిక్ సోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి చదువుకోవచ్చు అనే విషయాలు చెప్తాను. తెలుగు మీడియంకి మనకు లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి. అవన్నీ వర్కౌట్ చేసి మీకు ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ టాపిక్ వైజ్ అని చెప్పి నేను ఫిగర్ అవుట్ చేసి మీకు ఇస్తాను. ఓకే రైట్. సో సిలబస్లో మనకు ఫస్ట్ యూనిట్లో మొత్తం దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా ఫస్ట్ యూనిట్లోనే ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ పార్టే మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనకి. మిగతావన్నీ ఎన్వైర్న్మెంట్, ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్, హెల్త్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో థీమ్స్ చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అని అన్నారు. అంటే మన జాతీయ విధానం ఏంటి సైన్స్కి. ఏ దేశానికైనా కూడా ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక ప్లాన్ ఉంటుంది. మనకు అట్లా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత మనం ఇప్పటివరకు దాదాపుగా 4 పాలసీలు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం తీసుకొచ్చాం. ఇది ప్యూర్గా బ్రాడ్ ఐడియా. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చదవాలంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో డెవలప్ అవ్వాలంటే ఎలా డిజైన్ చేయాలనుకున్న మేజర్ పాలసీ ఇది ఒకటే ఉంటుంది ఇండియాలో. మిగతావన్నీ వేరే వేరే రంగాలకు సంబంధించి, ఇందులో కొన్ని టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ అని ఉంది, అక్కడికి చదవాల్సిన అవసరం లేదు. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఒక్కటి ఉంటుంది. తర్వాత టెక్నాలజీ వైజ్ మిషన్స్ ఇవన్నీ మళ్ళీ వేరే వేరే ఉంటాయి. సో ఇండియాలో 2020లో మనం లేటెస్ట్గా ఒక డ్రాఫ్ట్ పాలసీని తెచ్చాం. అంతకుముందు 2013లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అనేది ఫాలో అవుతున్నాం. అంతకుముందు 3 పాలసీలు వచ్చాయి. సైన్స్ పాలసీ అని, టెక్నాలజీ పాలసీ అని, మళ్ళీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని 3 పాలసీస్ వచ్చాయి. ఆ తర్వాత ఇన్నోవేషన్ యాడ్ చేశాం. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలు అలాంటివి లేకుండా మనకు ఇంకొక కాంపోనెంట్ రాదు. అలా ఎస్టీఐ పాలసీ అనేది తర్వాత 2013లో వచ్చాయి. ఓకే, ఈ అండర్స్టాండింగ్ మీకు ఉందనుకోండి, క్వశ్చన్స్ ఏ డైమెన్షన్స్లో అడగవచ్చు. మనకు ఏ పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారు, మొత్తంగా ఎన్ని పాలసీలు ఉన్నాయి, లేటెస్ట్గా యాడ్ చేసిన పాలసీలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఓకే, సో ఇది చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, దానికి కరెక్ట్గా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న టాపిక్. మేజర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరుకుతుంది. ఓకే, సో జాతీయ ఎస్ఎన్టీ విధానం ఏంటి, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు దీనికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏం తీసుకొచ్చాం, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. పాలసీ అంటేనేమో ఒక బ్రాడ్ ప్లాన్ అనమాట. స్ట్రాటజీ అంటేనేమో ఒక 4-5 ఐడియాలు ఉన్నాయనుకోండి, అందులోంచి ఒక ప్లాన్ని చూస్ చేసుకుంటే మనం దాన్ని స్ట్రాటజీ అంటాం. దానికి ఒక డెడ్ లైన్ ఇచ్చేసి ఒక టైం బౌండ్ మేనర్లో మనం వర్క్ చేస్తున్నామంటే దాన్ని మనం మిషన్ అని పిలుస్తాం. అట్లా పాలసీసు, స్ట్రాటజీసు, మిషన్స్కి వేరే వేరే అర్థం ఉంటుంది. అవన్నీ ఒకదాని గురించే
మనకు హెల్ప్ చేస్తున్నాయి, బట్ రకరకాల మీనింగ్స్ అనేవి వాటికి ఉన్నాయి, రైట్. వాటి పర్పస్ వేరేగా ఉంటుంది ఒకే దానికి సంబంధించిన కూడా. అవన్నీ సైన్స్కి సంబంధించినవి, ముఖ్యంగా ఎస్ఎన్టీ ఎస్టీఐకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించినవి ఇక్కడ చదువుకోవడం మన గోల్. వాటి తర్వాత ఏమన్నారు, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మనకు ఇవేమున్నాయి, టెక్నాలజీ మిషన్స్ ఏమున్నాయి, స్ట్రాటజీస్ ఏమున్నాయి, మిషన్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయోటెక్నాలజీకి 2017 నుంచి 2025 వరకు ఒక స్ట్రాటజీ ఉంది. అలాంటి స్ట్రాటజీస్ మేజర్గా ఏమున్నాయో ఇక్కడ చదువుకోవాలి. ఆ తర్వాత మనకు మిషన్స్ ఏమున్నాయి, మిషన్స్ అంటే చెప్పాను కదా టైం బౌండ్ మేనర్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్ని తీసుకొచ్చాం. 2031 ఆ టైంకి ఇండియాలో ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసుకోవాలి. అంటే మనకి ఏం తెలిసి ఉండాలి, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, నార్మల్గా ఉన్న కంప్యూటర్ కంటే క్వాంటమ్ కంప్యూటర్ ఎలా బెటర్గా పనిచేస్తుంది, మరి దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ అంతా మనం బిల్డ్ చేసుకుంటూ ఆ టెక్నాలజీ మిషన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అలాంటి క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ కానీ నీతి ఆయోగ్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మీద వర్క్ చేస్తుంది. మీకు సిలబస్లో బయోఫ్యూయల్ పాలసీ అనేది ఉంది. సో అలా కేంద్ర ప్రభుత్వానికి మామూలుగా మన ప్రైమ్ మినిస్టర్కి ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు 2018 ఆ టైంలో 9 మిషన్స్ని ప్రతిపాదించారనమాట. మనకు ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అయిన మిషన్స్, అవి కాకుండా గవర్నమెంట్కి ప్రతిపాదించిన మిషన్స్ ఏమున్నాయో చదువుకోవాలి. భాషిని అనే మిషన్ ఉంది, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అంటాం, అది ఈవీకి సంబంధించిన మిషన్స్. నేషనల్ హైడ్రోజన్ మిషన్, ఇలాంటివి ఇక్కడ చదువుకోవాలి. ఇవి కొన్ని మల్టిపుల్స్ ఆఫ్ ఉంటాయి. పాలసీ మాత్రం మనకు ఒకటే ఉంటుంది, కరెంట్ పాలసీ. పాత పాలసీస్ ఏమొచ్చాయి, కొత్త పాలసీ ఏం చెప్తోంది, టెక్నాలజీ మిషన్స్ ఏమున్నాయి, స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఇవి మనం ఈ ఫస్ట్ పార్ట్లో చదువుకోవాలి. ఒక ఓవరాల్ పిక్చర్ మనకు వస్తుంది, ఇండియా ఏ డైరెక్షన్లో ముందుకెళ్తుంది, ఎక్కడ ఫోకస్ చేస్తుంది అనే పిక్చర్ మనకు ఈ విషయాలతో తెలుస్తుంది అనమాట. తర్వాత ఏమంటున్నారు, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, కొత్తగా ఆవిష్కరింపబడుతున్న సాంకేతిక విధానాలు ఏంటి, ఏమేమి వస్తున్నాయి, మనకు చాలా వస్తున్నాయి. ఇది ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. మనకు నిజంగా చెప్పాలంటే ఎన్నో రకాల టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి, చాలా మనకు అర్థం కానంత స్పీడ్లో బయటకు వస్తున్నాయి. అంటే ఎక్కడ చదువుతాము, ఎక్కడ అభివృద్ధి చెందుతోంది, దీనివల్ల ఉపయోగాలు నష్టాలు మనకు అర్థం కాకుండా ఒక అంత ఫాస్ట్ పేజ్లో మూవ్ అవుతుంది టెక్నాలజీ. ఏఐ చూడండి, ఏఐ నుంచి జనాలు భయపడే వాళ్ళు ఉన్నారు, ఏఐని ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకట్లా, డబుల్ ఎడ్జ్ స్వార్డ్స్ అంటాం వాటిని. అంటే ఏ వైపైనా తెంచేస్తాయి అవి, మంచి అట్లాగే చేస్తుంది, చెడు అట్లాగే, ఆటం బాంబ్ లాగా అనమాట. మనం మంచికి వాడవచ్చు, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ అట్లాగే డ్యామేజ్ కూడా చేయొచ్చు, ఎనర్జీ డిస్ట్రక్షన్ కూడా కాస్ చేయొచ్చు. సో అట్లా రెండు వైపులా పదున్నటువంటి వస్తువులు అన్నమాట ఇవి. సో ఇవి మనం ఇలాంటి టెక్నాలజీస్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఏంటి, స్పేస్ టెక్నాలజీ. ఇండియా ఇప్పుడు బూమింగ్ స్టేజ్లో ఉంది స్పేస్ టెక్నాలజీలో. పోయిన సంవత్సరం మేజర్గా లాంచ్ చేసిన మిషన్ ఏంటి, మనం భారత్ ప్రభుత్వాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది భారతదేశాన్ని, చంద్రయాన్ 3. ఎందుకంటే అంత స్పెషల్ ఏంటి చంద్రయాన్ 3లో, సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాం. ఎక్కడ, దక్షిణ ధ్రువం దగ్గర మనం సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాం, సౌత్ పోల్ దగ్గర. అక్కడ ఇంతకుముందు ఎవరైనా ల్యాండ్ అయ్యారా, ఎవరు అవ్వలేదు. అలాంటి ప్లేస్కి వెళ్ళి, అది రఫ్ టెరైన్ అంటారు, అంటే అక్కడ మామూలుగా ఫ్లాట్గా ఉండదు, అక్కడ వెళ్ళి దిగడం, అక్కడ రీసెర్చ్ చేయడం, డేటా కలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద థింగ్. నాసా ట్రై చేస్తుంది ఎప్పటి నుంచో, మనం వాటికంటే ముందు చేయగలిగాం ఈ పని. అందుకే భారతదేశం మీద నమ్మకం ఎందుకు పెరిగింది తెలుసా, మనకు ఇంత డిఫికల్ట్ టాస్క్లు కూడా మనం చేసామంటే ఆ నమ్మకం పెరిగింది, పెట్టుబడులు పెరిగిపోయాయి. భారతదేశాన్ని ఇట్లా చూస్తున్నారు. ఇప్పుడు నేచర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి. నేచర్ అనేది చాలా ప్రఖ్యాత జర్నల్, అందులో ఎడిటోరియల్ కాలంలో ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేశారు. మనం 75 ఏళ్ళు గడిచిపోయింది అంతే, రీసెంట్గా ఇంత దూరం వచ్చి మనం స్వచ్ఛందంగా ఈ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఇంత దూరం రావడం అనేది నాట్ ఎ జోక్. అది మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసుకుంటూ రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా. సో ఇందులో డెవలప్మెంట్స్ అన్నీ ఏ ఎగ్జామ్కైనా కూడా చాలా ఇంపార్టెంట్. మన దేశాభివృద్ధికి అంత ఉపయోగపడే టెక్నాలజీస్ మంచి రోల్ ప్లే చేస్తే చేయవు ఎవ్రీ సెక్టర్లో. వాటి మీద అవగాహన ఉండడం అవసరం లేదా? చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ నేను చేసే పనికి దీనికి ఏం సంబంధం సార్, నేను ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే మొత్తం ఈరోజు అంతా క్లౌడ్ కంప్యూటింగ్ మీదే నడుస్తుంది. మన మేఘరాజ్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, భారత ప్రభుత్వం దాని మీదే డేటా అంతా, సర్వర్స్ దాని మీదే నడుస్తూ ఉంటాయి. అలా కొత్తగా ఐరావత్ అని ఇంకొక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. టెక్నాలజీ అంతా ఈ గవర్నెన్స్ విధానం వల్ల అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఈ టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుంది. మరి మనం వాటి మీద పనిచేస్తున్నప్పుడు వాటి మీద అవగాహన ఉండాలా, ఉండకూడదా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, సో స్పేస్ టెక్నాలజీలో లక్కీగా ఏంటంటే స్పెసిఫై చేశారు ఏం చదువుకోవాలి, ఎంత చదువుకోవాలి. ఒక రకంగా మీ వర్క్ ఈజీ చేశారు ఇందులో. సో ఏమేమి చదువుకోవాలి ఇందులో స్పేస్ టెక్నాలజీ సంబంధించి? మనకు స్పేస్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, మనం వాహన నౌకలు అంటాం కదా,
వాహన నౌకలు లేదా సింప్లీ ఇంగ్లీష్లో మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటంటే మీరు పూర్తిగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసుకోవచ్చు, లేదా అదే పదాన్ని అలాగే తెలుగులో రాసేయచ్చు. మీరు ఈనాడు పేపర్ చదవండి, సాక్షి చదవండి, ఏ పేపర్ అయినా చదవండి, మీకు అర్థమవుతుంది అసలు ఏంటి, ఎలా ఎంతవరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అతి కష్టపడి తెలుగు పదాన్ని దానికి వెతికి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది కామన్లీ యాక్సెప్టబుల్. కొన్నిటికి తెలుగు పదాలు లేనే లేవు, వాటికి మీరు ఆ పదాలు వెతుక్కుంటూ కాంప్లికేట్ చేసుకోకండి. ఇక్కడ కాన్సెప్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేయండి. సో లాంచ్ వెహికల్స్ ఏంటి ఇండియాలో, లేదా వాహన నౌకలు ఏంటి ఇండియాలో, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ ఏంటి. వాహన నౌకలు అంటే ఏంటి, శాటిలైట్స్ని తీసుకెళ్లే రాకెట్స్, అవునా? అవి ఎక్కువగా లేవు మన దగ్గర. ఇప్పుడు ఇండియాలో బాగా వాడుతున్న వాహన నౌకల పేర్లు చెప్పండి. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. వీటిలో దేన్ని మనం ఇస్రో యొక్క వర్కార్స్ అని పిలుస్తాం? జిఎస్ఎల్వి కాదా? జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి కంటే బెటర్ కదా. పిఎస్ఎల్వి ఇప్పటి వరకు దాదాపుగా చాలా మిషన్స్లలో, చాలా శాటిలైట్ లాంచింగ్లలో ఇండియాకి ఉపయోగపడింది పిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి లేటెస్ట్గా అంటే 2000 నుంచి లాంచ్ చేసుకున్నాము, ఇంకా పూర్తి మొత్తంలో వాడట్లేదు, ఎందుకంటే కాస్ట్లీ అనమాట. మనం ప్రతి చిన్న పనికి కార్ వేసుకుని వెళ్ళిపోం కదా. సో ఎట్లా అయితే మనం చిన్న చిన్న వాటికి చిన్న చిన్న అవసరాలతో చిన్న చిన్న వాహన నౌకలతో ఎట్లా మేనేజ్ చేసుకుంటాం అట్లా చేసుకుంటున్నాం. సో ఇలాంటివి తెలియాలి మనకు, వాటి మధ్యలో డిఫరెన్సెస్ తెలియాలి, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా వస్తున్న లాంచ్ వెహికల్స్ తెలియాలి. సో ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంటుంది చదువుకోవడానికి. లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్. ఈ మధ్య కాలంలో మనం ఎలాంటి శాటిలైట్స్ని లాంచ్ చేశాము, ఎలాంటి ఉపగ్రహాలని మనం రోజులోకి తీసుకెళ్ళాము. ఓకే, ఎక్కువగా చేయలేము. మీరు గమనిస్తే కనుక కోవిడ్కి ముందు కనీసం 5-6 శాటిలైట్స్ ఎవ్రీ ఇయర్ లాంచ్ చేసేవాళ్ళం. కోవిడ్ తర్వాత చాలా డిస్టర్బ్ అయింది ఇస్రో కూడా. ఆ తర్వాత ఏమైందంటే మన టార్గెట్ కాస్త మిషన్స్ వైపు వెళ్ళింది. సో లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ చూస్తే 3 కనిపిస్తాయి మీకు, అంతే, 3కి మించి లేవు. తక్కువ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. 2018-19 వరకు హెవీగా లాంచ్ చేశాం. సో ఎక్కువగా శాటిలైట్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు లక్కీగా, బట్ మిషన్స్ ఎక్కువ వచ్చాయి. ఏమేమి మిషన్స్ లాంచ్ చేసాం లాస్ట్ ఇయర్లో? చంద్రయాన్ 3 కాకుండా ఇంకోటి ఏం లాంచ్ చేసాం? ఆదిత్య L1 లాంచ్ చేసాం. అట్లాగే గగన్యానికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామా? గగన్యానికి సంబంధించిన టెస్టులు చేసాం. పాపం ఆ రోజులోంచి వాళ్ళు వచ్చి నీళ్ళల్లో పడితే ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి, వాళ్ళు దిగే పారాషూట్స్ ఫెయిల్ అవుతే మనం ఎట్లా దాన్ని ఫిక్స్ చేయాలి, వాళ్ళు మధ్యలో ఆగిపోతే ఎట్లా వెనక్కి తీసుకురావాలి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం గగన్యాలో. వాటికి కొన్ని పేర్లు ఉంటాయి, వినడానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి, కానీ ప్రాసెస్ అంతా మనకి ఈజీయే. నిజంగా మనం ఏంటో అర్థం చేసుకొని లాంగ్వేజ్ బ్యారియర్ని క్రాస్ చేసామనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం ఎఫర్ట్ పెడితే మనం ఇస్రోలో సైంటిస్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ మనకు అవగాహన ఏర్పరచుకోవచ్చు ఇక్కడ. సో శాటిలైట్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, తర్వాత డెఫినెట్లీ స్పేస్ మిషన్స్ చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్పేస్ మిషన్స్లో మనం ఇక్కడ పాస్ట్ మిషన్స్ ఏంటి, ఇంతకుముందు మనం ఎలాంటి స్పేస్ మిషన్స్ని లాంచ్ చేశాము. మనం ఇండియా ఫస్ట్ లాంచ్ చేసిన స్పేస్ మిషన్ ఏంటి? చంద్రయాన్ 1 ఫస్ట్ లాంచ్ చేసిన చంద్రయాన్ 1. ఓకే, తర్వాత మంగళ్యాన్ మామ్ మిషన్ వచ్చింది. మంగళ్యాన్ మార్స్ పైకి మనం ఒక శాటిలైట్ని తీసుకెళ్ళాం. తర్వాత చంద్రయాన్ 2 వచ్చింది, చంద్రయాన్ 3 వచ్చింది, ఆదిత్య వచ్చింది. ఇంతే, కౌంట్ చేసుకుంటే 5 కనిపిస్తాయి మనకు, అంతే, ఎక్కువ ఏం లేవు. సో గుర్తుపెట్టుకోవడం ఈజీ. అంటే భయం ఎక్కడ వస్తుంది తెలుసా ఎవరికైనా? ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకోండి, అంత పైకి చూస్తే ఇంత పైకి నేను ఎక్కగలనా అనే డౌట్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు సగం మంది. నాకు ఇంకే చాయిస్ లేదు, ఎక్కాల్సిందే, ఎందుకంటే నాకు ఈ జాబ్ అవసరం మీరు అనుకున్నారనుకోండి, ఎత్తు చూడకుండా నేను చేయగలను నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మీకు టార్గెట్ ఎప్పుడు దగ్గర కనిపిస్తుంది అంటారు. సో ఎక్కువగా సిలబస్ చూసి భయపడకండి. ఆ సిలబస్ మీ ఒక్కరికే సపరేట్గా ఉందా? అందరికీ ఉంది. ఎవరైతే ధైర్యంగా మేము చేయగలమని ముందుకు వస్తారో వాళ్ళే సక్సీడ్ అవుతారు ఎగ్జామ్లో, అందరూ అవరు. అందుకే అన్న, నమ్మకం చాలా ఇంపార్టెంట్. మీ పరిస్థితులు అంటారా, మీ అవసరాలు అంటారా, అవి అందరికీ ఉంటాయి. ఓన్లీ నమ్మకం ఉన్న వ్యక్తులే సక్సీడ్ అవుతారు ఎగ్జామ్లో. ఓకే, అది వర్క్ చేయండి. మీకు హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. ఐ కెన్ హెల్ప్ యూ విత్ మై హోల్ హార్ట్. ఐ కెన్ టెల్ యూ, ఈ ఎగ్జామ్లో సంబంధించి మీకు ప్రతి అవసరాన్ని ఈ టెక్నాలజీ సంబంధించి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ, టెక్నాలజీ బ్యారియర్ కానీ, కాంప్లెక్సిటీ కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ చేయగలను, ఎందుకంటే ఐ బీన్ ట్రైన్డ్, నా ఎక్స్పర్టైజ్ ఇది. ఓకే, సో అలా ఈ క్లియర్గా స్పేస్లో ఏం కావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా చాలా ఉంది. మేము యూపీఎస్సీలో క్లాసెస్ టీచ్ చేసేటప్పుడు ఇందులో ఇంకా రిఫార్మ్స్ ఏమవుతున్నాయి స్పేస్ సెక్టర్లో, స్క్రామ్జెట్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎందుకు మనం ఫాల్కన్ 9 రాకెట్ని వాడుతున్నాం, ఇంతకుముందు ఏ స్పేస్ ఏజెన్సీ వాడేవి, మేము అలాంటి డైమెన్షన్స్ కూడా టచ్ చేస్తాం. మనకు సిలబస్లో ఇంత మెన్షన్ చేసినా కూడా అలాంటి డైమెన్షన్స్ టచ్ చేసే అవకాశం ఉంది. అది ఇక్కడ స్పెసిఫై చేయబడలేదు. అవి కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్వశ్చన్స్ ఫామ్లో కానీ అలాంటప్పుడు మీకు ఇచ్చి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, వేరే అవుట్ సైడ్ పాసిబిలిటీస్ ఏమున్నాయి. నెక్స్ట్ డిఫెన్స్, స్పేస్ తర్వాత. సో డిఫెన్స్లో సేమ్ ఐడియా, ఇక్కడ మనం స్పెసిఫై చేయలేదు కానీ ఇక్కడ ఇస్రో గురించి కూడా చదువుకుంటాం బ్రీఫ్గా. ఇస్రో ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఇస్రో చైర్మన్ ఎవరు, ఓకే, ఇస్రో ప్రధాన సంస్థలు ఎక్కడున్నాయి, అలాంటి అంశాలు కూడా మనకి, ఎందుకంటే మిషన్స్ చదివేటప్పుడు వాళ్ళు స్పెసిఫై చేస్తారనమాట. మిషన్స్ చదివేటప్పుడు స్పెసిఫిక్గా చెప్తారు మనకు, రైట్. సో అట్లాగే డిఆర్డిఓ అవసరం మనకు. వీ నీడ్ టు లెర్న్ అబౌట్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, లేదా మనం రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అని పిలుస్తాం. ఓకే, దీనికి టాస్క్ ఇచ్చారనమాట, మనకి ఇండియాకి కావాల్సిన అన్ని రకాల వెపన్స్ని, టెక్నాలజీస్ని, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం దాని గోల్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆ ఆర్గనైజేషన్ గురించి చదువుకోండి. స్ట్రక్చర్ అంటే ఎన్ని సంస్థలు దాని కింద పనిచేస్తున్నాయి, దాని విజన్, ఏ విజన్తో లాంచ్ చేశారు, దాని మిషన్ ఏంటంటే ఎలాంటి లక్ష్యాలు వాళ్ళకి ఇచ్చారు, వేటి మీద అది పనిచేస్తుందని ఒక బ్రీఫ్ ఐడియా. చాలా సింపుల్గా ఒక 4-5 పాయింట్లలో మనకు తెలిసిపోతుంది, పెద్ద డిఫికల్ట్ థింగ్ కాదు. ఆ తర్వాత టెక్నాలజీస్ అనేది బ్రాడ్ థింగ్. ఏమేమి టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారు ఇండియాలో, వీటికి సంబంధించి ఎలాంటి సాంకేతికతలు యాక్చువల్గా మీరు వింటుంటారు. మిసైల్స్ లేదా క్షిపణుల గురించి వింటూ ఉంటామా? క్షిపణుల రకాలు ఉన్నాయా? మేజర్ రకాలు ఏంటి? బ్యాలిస్టిక్ మిసైల్స్ అని, క్రూజ్ మిసైల్స్ అని ఉన్నాయి. బేసిక్ డిఫరెన్స్ తెలియాలి, వాటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ. బ్యాలిస్టిక్కి క్రూజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, పాత్ మెయిన్గా ఇప్పుడు మనం క్రికెట్లో బౌండరీ నుంచి బౌలర్కో వికెట్ కీపర్కో వేస్తున్నారు అనుకోండి, ఎలా వేస్తాం మనం? గ్రౌండ్ లెవెల్లో నుంచి ఏం కదా, మామూలుగా పైనుంచి వేస్తాం. ఎందుకు వేస్తాం అట్లా పైనుంచి? ఎందుకు ఫాస్ట్గా ఎట్లా వెళ్తుంది? ఫాస్ట్గా వెళ్ళడం కాదు ఉద్దేశం. అక్కడ మనకు సరిపోయేంత ఎనర్జీ లేదు, మన దగ్గర అంత ఫ్యూయల్ లేదు, అంత దూరం బాల్ని దోసేయలేం, గ్రావిటీ హెల్ప్ తీసుకుంటున్నాం. మరి మన మైండ్కి ఆల్రెడీ ఫిజిక్స్ తెలుసు, పుట్టినప్పటి నుంచే మన మైండ్కి ఫిజిక్స్ తెలుసు. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఏరియాస్ మన మైండ్ గమనిస్తుంది, చెప్పే విధానం తెలియదు మనకు, అంతే. సో మైండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంత పైకి విసిరామనుకోండి, ఫస్ట్ ఎనర్జీ కావాలి హాఫ్ టైం, తర్వాత గ్రావిటీ దాన్ని పుల్ చేసేస్తుంది, అప్పుడు ఫాస్ట్గా బాల్ వెనక్కి వచ్చేస్తుంది. అలాగే మిసైల్స్ అలా ప్రయాణం చేస్తూ ఉంటే వాటిని మనం బ్యాలిస్టిక్ క్షిపణులు లేదా బ్యాలిస్టిక్ మిసైల్స్ అని పిలుస్తాం. అలా కాకుండా మనం కంట్రోల్తో నడుపుతున్న వాటిని క్రూజ్ మిసైల్స్ అని పిలుస్తాం. వాటిలో రకాలేంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? న్యూస్లో అగ్ని-5 అని వింటాం. అగ్ని-5 ఎలాంటి మిసైలు? బ్యాలిస్టికా, క్రూజా? బ్యాలిస్టిక్ మిసైల్. మరి క్రూజ్కు ఎగ్జాంపుల్ చెప్పండి. బ్రహ్మోస్ అనేది క్రూజ్ మిసైల్. ఓకే, వాటి స్పీడ్ ఎలా ఉంటాయి? అగ్ని-5 స్పీడ్ ఎక్కువ, మన బ్రహ్మోస్ స్పీడ్ ఎక్కువ. క్రూజ్ అంటే వేగంగా వెళ్ళేవి కదా, మరి దాని స్పీడ్ ఎక్కువ ఉండాలి కదా. బ్రహ్మోస్ కంటే అగ్ని-5 స్పీడ్ చాలా రేట్లు ఎక్కువ, ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి. మెల్లగా వెళ్తుంది అనుకోండి, చైనీస్ ఎక్కడో క్యాచ్ చేసేస్తారు దాన్ని, గాల్లో క్యాచ్ చేస్తారు దాన్ని, రైట్. సో క్రూజ్ మిసైల్స్ పేరుకి అలా ఉన్నా కూడా వాటికంటే ఫాస్ట్గా వెళ్ళే బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ డీటెయిల్స్ అర్థం కావాలి, ఎక్కడ కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుందనే పిక్చర్ మనకు రావాలి. ఓకే, సో అట్లా మనకు ఈ టెక్నాలజీస్ సంబంధించి మిసైల్స్, షిప్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మనం సబ్మెరీన్స్కి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. లాస్ట్ ఇయర్ వరకు పాత సబ్మెరీన్ ప్రాజెక్ట్లోంచి ప్రొడక్ట్స్ చాలా వచ్చాయి. కల్వారీ క్లాస్ అనే సబ్మెరీన్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ 75 లాంచ్ చేసాం, ప్రాజెక్ట్ 17, ప్రాజెక్ట్ 15, ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలాంటి సాంకేతికతలు డెవలప్ చేసుకుంటున్నాం, ఏ దేశాలతో కలిపి డెవలప్ చేసుకుంటున్నాం. మనం హెలికాప్టర్స్ కొనుక్కున్నాం, అపాచీస్ కానీ, షినూక్స్ కానీ, RH-60 కానీ, ఎవరి నుంచి కొనుక్కున్నాం. బరాక్ అనేది మీరు పాత ఎగ్జామ్ క్వశ్చన్స్ చూస్తే కనుక బరాక్ 8 అనేది ఎవరి నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి మనకు మిసైల్ వచ్చింది, ఆ టెక్నాలజీని ఎవరితో మనం డెవలప్ చేసుకున్నాం, బ్రహ్మోస్ ఎవరితో డెవలప్ చేసుకున్నాం. ఇలాంటి అంశాలన్నిటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి, అలాంటి టెక్నాలజీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాటి తర్వాత మనకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IGMDP ప్రోగ్రామ్ అనేది పాత ప్రాజెక్ట్ ఇది, బట్ చాలా పాపులర్ ప్రాజెక్ట్. ఎవరు దీన్ని రన్ చేశారు, ఐడియా ఉందా మీకు? IGMDPని డాక్టర్ అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ చైల్డ్ అంటారు ఈ ప్రాజెక్ట్ని. ఆయన 80s నుంచి దాదాపు ఎండ్ ఆఫ్ 90s, ఈవెన్ 2000s వరకు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం తయారు చేశారు? రకరకాల మిసైల్స్, అన్ని 3 రంగాలకి కావాల్సిన రకరకాల మిసైల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఎన్ని మిసైల్స్ డెవలప్ చేశారు, వాటి పేర్లు ఏంటి, 5 ఉంటాయి. ఆ పేర్లు గుర్తుపెట్టుకొని దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రన్ అయింది అనే ఐడియా వస్తే సరిపోతుంది. సో ఇది కూడా క్లియర్గా డిఫైన్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి చూడడానికి. ఐ ఫీల్ ICT కంటే కూడా తక్కువే ఉంటాయి ఇక్కడ. ఇందులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంకా మల్టిపుల్స్ ఉంటాయి. ఇక్కడ మనం కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి. ఓకే, సో అలా మనకి 2 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద యూనిట్ 1లో ఉన్నాయి. ఇంకా స్పేస్ డిఫెన్స్ పాలసీ, స్పేస్ డిఫెన్స్ కాకుండా ఇంకేమున్నాయి ఇందులో చూద్దాం. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, ఈ 2 కూడా మనకి ఇందులో ఉన్నాయి. ICT అనేది చాలా బ్రాడ్ ఏరియా అండి. ICTలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి.
ఇక్కడ మనకి ఇవ్వడం ఎలా ఇచ్చారు, కొంచెం జెనరిక్గా ఇచ్చారు. ఏమని చెప్పారు, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అసలు ఇండియా యొక్క విధానం ఏంటి, దీనికి సంబంధించి పాలసీ లేదా విధానం ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, అంటే ఏ బ్రాడ్ పిక్చర్ని ఫాలో అవుతున్నాము. దానిలో భాగంగా ప్రత్యేకంగా మనం డిజిటల్ ఇండియా విధానాన్ని లేదా డిజిటల్ ఇండియా మిషన్ని లాంచ్ చేశాము. ఆ డిజిటల్ ఇండియా ఎప్పుడు 2015లో లాంచ్ చేసాం. మరి ఇప్పుడు చదువుకోవడం ఎందుకు? ఇది పేరెంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ఐసీటీ అని వచ్చు, మనం పేరెంట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో భాగంగానే ఇప్పుడు నడిచే భారత్ నెట్ కానీ, లేదు ఈవెన్ రీసెంట్గా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ గవర్నెన్స్ మార్పులు కానీ వీటికి సంబంధించినవి. 2023లో ప్రభుత్వం దీనికి గాను కొన్ని వేల కోట్లు మళ్ళీ స్పెండ్ చేసింది. దాని కింద పిఐబి లాంటి ఆర్టికల్స్ చదివితే ఒక 10-12 మార్పులు కొత్తగా ఏమొస్తున్నాయని డిస్కస్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్లలో ఏమొస్తున్నాయి. సో మనకి ఇది ఎంత పాత ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటికీ మనం ఈ డైమెన్షన్లోనే నడుస్తున్నాం. కనుక దీని గురించి మనకు తెలియాలి, దానిలో మేజర్ పిల్లర్స్ ఏంటి, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఈ గవర్నెన్స్ లాంటివి దీని కిందే వస్తాయని చెప్పాను కదా. దీని ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల మన మీద మామూలుగా ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది, అంటే ఎలా ఇంప్రూవ్ అయ్యింది, గవర్నెన్స్ ఎట్లా ఇంప్రూవ్ అయ్యింది, రకరకాల సెక్టర్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నాయి అనే విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. తర్వాత దీనిలో భాగంగా చెప్పాను కదా, డిజిటల్ ఇండియాలోనే ప్రత్యేకంగా ఈ గవర్నెన్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం గవర్నెన్స్ అనేది సులువుగా చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వాడడం చేశాం. ఇప్పుడు ఆఫీసర్, ఒక పర్టికులర్ ఆఫీసర్ ఉన్నాడు అనుకున్నాం, ఒక ఆర్డీఓ ఉన్నారు లేదా ఒక ఐఏఎస్ ఉన్నారు, ఆయన ఎక్కడికైనా వెళ్ళనియండి, ఈ ఇన్ఫర్మేషన్ ఆయనతోనే ఉంటుందా ఉండదా? ఇంతకుముందు ఫైల్స్ పట్టుకొని పరిగెత్తాల్సిన అవసరం వచ్చేది. గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, ఆయన క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యారనుకోండి, గవర్నమెంట్కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. సో నా దగ్గర ఫైల్ లేదు, నేను మర్చిపోయాను, తీసుకురాలేదు అనడం వల్ల చాలా పనులు లేట్ అవుతాయి. అలా కాకుండా ట్రాన్స్పరెంట్గా వర్క్ అవ్వడానికి ఒక సర్వీస్, పాస్పోర్ట్ అప్లికేషన్ సర్వీస్ ఉంది. ఇంతకుముందు ఏమనేవాళ్ళు, నెలల తరబడి వాటి చుట్టూ తిరిగేవాళ్ళు, పెన్షన్ కానీ పాస్పోర్ట్ కానీ. ఇప్పుడు ఒక్కసారి లాగిన్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యామంటే ఒక టైం స్టాంప్ ఉంటుంది దానికి, ఈ సో అండ్ సో వ్యక్తి ఈ రోజున ఈ అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ కదా ఇన్ టైంలో ప్రమోట్ చేయడానికి. వాళ్ళు ప్రామిస్ ఇస్తారనుకుందాం, నేను 3 వారాలు 4 వారాల్లో పాస్పోర్ట్ని జారీ చేస్తానని. అప్పుడు గవర్నమెంట్ పైన ఉన్న ఆఫీసర్ తెలిసిపోతుందా అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎందుకు డిలే చేశారు, ఎవరి దగ్గర డిలే అయింది. సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది సాధ్యమవుతుంది. అలా చాలా ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్ గవర్నమెంట్ బిల్డ్ చేసింది. వాటికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి తీసుకొచ్చారు, ఇండియాలో ఏమేమి తీసుకొచ్చారు అనే ఎగ్జాంపుల్స్ మనకు తెలిసి ఉండాలి ఇక్కడ. ఓకే, సో అదంతా ఇది ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, వాటి సర్వీసెస్ ఏంటి. వీటి వల్ల మనకు పైన అనుకున్నాం కదా డిజిటల్ ఇండియా వల్ల ఏం ఉపయోగం జరిగిందని, యూపీఐ తీసుకురావడం వల్ల ఏం ఉపయోగం జరిగింది. మనం పేమెంట్స్ అనేవి ఎంత అలవగ్గా చేస్తున్నాం, బ్యాంకులోకి వెళ్ళి లైన్లో గంటలు నిలవాల్సిన అవసరం లేదు. మన డిపాజిట్స్, మనం చేయాల్సిన పేమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు. మనం ఎవ్రీ మంత్ కావాల్సిన ప్లాన్ మనం చేసుకోవచ్చు. టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుంది. అలర్ట్స్ వస్తాయి, మీరు బిల్ కట్టడం మర్చిపోయారు, ఎగ్జామ్ బిజీలో ఉన్నారు అనుకుందాం, కరెంటు బిల్ కట్టాలి, అత్యవసరమే కదా మనకు అలర్ట్ వచ్చేస్తుంది. లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎక్కడో ఒక కోస్టల్ రీజన్లో ఉన్నారు, సైక్లోన్ ఇంపాక్ట్ ఉంది, మీకు మెసేజ్ వస్తుంది మీ రీజన్లో సైక్లోన్ ఉంది. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఈ అలర్ట్స్ నా ఫోన్ని లొకేట్ చేసుకుంటూ నాకు చెప్తున్నాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇంతకుముందు రేడియో వింటేనో పేపర్ చదివితేనో మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేది. టుడే వీఆర్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్. అవి ఎట్లా గవర్నెన్స్లో ఉపయోగపడుతున్నాయి, ఓవరాల్గా నేషనల్ డెవలప్మెంట్లో ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనే పిక్చర్ మనకు స్ట్రాంగ్గా రావాలి. ఓకే, ఫైనల్గా ఇలాంటి ఎన్నో టెక్నాలజీస్ మనం డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు డేటా అంతా ఎక్కడుంటుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఉంటుంది, క్లౌడ్ అనే ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు స్పెసిఫై చేయలేదు కానీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కానీ, మిషన్స్ రూపంలో ఇలాంటి ఐసీటీ టెక్నాలజీస్ మనం ఇంకా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కాకుండా మీకు కొన్ని ఒక 5-6 మామూలుగా ఏమంటారంటే డిస్రప్టింగ్ టెక్నాలజీస్ అంటారు. ఇప్పటిదాకా చెప్పినవి ఉన్నాయి కదా, ఏఐ కానీ, క్వాంటమ్ కానీ, సూపర్ కంప్యూటింగ్ కానీ, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇలాంటివి బేసిక్ ఐడియా ఏంటి, ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఇండియా ఏం మిషన్ తీసుకొచ్చింది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే విషయాలు చదువుకున్నాం అనుకోండి, మీకు ఒక ఐడియా ఏమొస్తుందంటే డేటా అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. మరి సైబర్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? ఆ డేటాను ఎట్లా చోరీ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తుంటారు, మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో మనం వర్కౌట్ చేస్తుంటాం. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, అసలు సైబర్ క్రైమ్స్ ఏమేం జరుగుతున్నాయి, ఫిషింగ్ అటాక్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, DDoS అటాక్ అంటే ఏంటి, ఒక 5-6 ర్యాన్సమ్ వేర్ రెగ్యులర్గా వింటుంటాం. లాస్ట్ ఇయర్ అకీరా అనే ర్యాన్సమ్ వేర్ని విన్నాం, రైట్? అకీరా అసలు ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి,
నిజంగా అర్థం చేసుకుంటే సింపుల్గానే ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు స్టీల్ చేస్తున్నారు, మన ఫైల్స్ మనకు అందుబాటులో లేకుండా చేశారు, దానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ర్యాన్సమ్ వేర్ అంటాం, ర్యాన్సమ్ అటాక్ అంటాం. రైట్? ఏ రూపంలో అడుగుతున్నారు? కొంతమంది క్రిప్టో కరెన్సీ రూపంలో అడుగుతారు. దాన్ని అప్పుడు క్రిప్టో ర్యాన్సమ్ వేర్ అంటారు, లేదా క్రిప్టో వైరస్ అని పిలుస్తారు. వీటి మీద మనకు కన్ఫ్యూజింగ్. క్రిప్టో అంటే దాక్కునుండే వైరసా, కనిపించని వైరసా, లేదా క్రిప్టో ఫామ్లో డబ్బులు అడిగే విధానమా అనేది మనకు తెలియలేదనుకోండి, ఎగ్జామ్లో అక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఈ క్లారిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. అట్లా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, డేటా వచ్చింది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో టైంలో, ఇప్పుడు డిసెంబర్లో, పోయిన సంవత్సరం 2023 డిసెంబర్లో NCRB అనే సంస్థ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ మనకు ఇండియాలో మామూలుగా ఎన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని చెప్పి డేటా ఇచ్చింది. తెలుసా ఏ స్టేట్ యాక్చువల్గా ముందుంది, ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఈ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కంప్లైంట్లో? తెలంగాణ. సో మనకు అలాంటివి ఎగ్జామ్ అడగవచ్చు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు? ఓకే, సో ఇవి ఎలా మారుతున్నాయి, పోయిన సంవత్సరం ఎవరున్నారు, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయా, ఎలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనే విషయాలు అడిగే ఛాన్స్ ఉందా లేదా? ఇవి మనకు మోర్ రిలవెంట్ థింగ్స్. మనం అలాంటివి ఐడెంటిఫై చేయగలగాలి ఎగ్జామ్కి. ఓకే, మళ్ళీ వీటిని అరికట్టడానికి మనం ఏమేం చేస్తున్నాం? సైబర్ సెక్యూరిటీ పాలసీ ఇండియాలో ఉందా? డెడికేటెడ్ పాలసీ ఇండియాలో ఉందా? ఎప్పుడు తీసుకొచ్చాం ఈ పాలసీని? 2013లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ తెచ్చాం. వీటికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు తీసుకొచ్చాం? 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ 2000 అప్పుడు తీసుకొచ్చాం. పాతకైపోయాయి, కొత్త పాలసీ కావాలి. గవర్నమెంట్ ఏమైనా కొత్త పాలసీ ప్లాన్ చేస్తుందా? డిజిటల్ ఇండియా పాలసీ, డిజిటల్ ఇండియా యాక్ట్ అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. గవర్నమెంట్ ఏమందంటే, కేంద్ర ప్రభుత్వం నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ పాలసీ తీసుకొస్తా అని చెప్పి, సో పెండింగ్లో పెట్టెళ్ళారు ఆ పాలసీని. డ్రాఫ్ట్ పాలసీ వచ్చింది. సో అవి తెలియాలి మనకు. అందులో భాగంగా ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారు, ఎలాంటివి క్రైమ్స్కి ఐడెంటిఫై చేస్తున్నారు, ఇంకేం స్టెప్స్ తీసుకున్నాం, అవేర్నెస్ తీసుకొస్తున్నారా, ప్రత్యేకమైన ఏమైనా సంస్థలు ఉన్నాయా ఇండియాలో? ఈ సైబర్ క్రైమ్ రెస్పాన్స్ని కోఆర్డినేట్ చేయడానికి ఉన్న ప్రధానమైన సంస్థ ఏంటి? ఏమని పిలుస్తుందని మనం? సర్టిన్ అంటాం. ఓకే, ఇదేంటి? మామూలుగా సైబర్ క్రైమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఒకటి ఉంది. ఇండియన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది సర్టిన్ అని పిలుస్తారు. ఓకే, అలాంటి సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటి గురించి తెలియాలి. ఈ నోడల్ ఏజెన్సీస్ ఏంటి, ఓకే, వాటి పని ఏంటి, ఏ గవర్నమెంట్ కింద లేదా ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తాయి, అలాంటి విషయాలు తెలియాలి. అర్థమైందా? ఓవరాల్ ఐడియా అర్థమైందా? ఇలా మనం ప్రతి టాపిక్కి కూడా ఐడెంటిఫై చేసి నోట్ చేసుకోగలగాలి. అప్పుడు మీరు కొత్తగా ఒక సైబర్ క్రైమ్ వచ్చింది, అది ఎందులోకి వస్తుంది, నేను ఏ పేపర్లో ఏ యూనిట్లో భాగంగా ఇది చదువుకోవాలి అని ఒక పిక్చర్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది మీకు. ఓకే, రైట్, దట్స్ అబౌట్ ది ఐసీటీ గైస్. ఆ తర్వాత మనకు న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, యురేనియం లాంటి ఆటమ్స్ని తీసుకొని వాటిని స్ప్లిట్ చేసి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మనకు హీట్ ఉంటుందో, దాని నుంచి కరెంట్ని తయారు చేసుకోవడం, ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవడం, విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవడం, ఆ టెక్నాలజీని న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియస్కి సంబంధించిన టెక్నాలజీ. ఓకే, అలాంటి న్యూక్లియర్ టెక్నాలజీ ఇండియాలో చాలా పాపులర్. ఎందుకంటే మనం ఏళ్ళ నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఫ్యూ మంత్స్ ఎగో గవర్నమెంట్ సెకండ్ స్టేజ్కి వచ్చింది. సెకండ్ స్టేజ్ యొక్క రియాక్టర్లని గవర్నమెంట్ ఇప్పుడు బిల్డ్ చేసుకుంటుంది. అంటే మనకు తెలియాలి కదా, సెకండ్ స్టేజ్ అంటే ఏంటి, ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటి, థర్డ్ స్టేజ్ అంటే ఏంటి. ఇందులో అదే చెప్తున్నారు, ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియాలో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, రియాక్టర్స్ ఎక్కడ ఉన్నాయి. బేసిక్గా పవర్ ప్లాంట్స్లలోనే రియాక్టర్స్ ఉంటాయి, రెండు ఒకటే. మనం 7 అట్లాంటి లొకేషన్స్ ఇండియాలో ఉన్నాయి. అవి లొకేషన్స్ ఏంటి, ఆ ప్లేయర్లు ఏంటి, కెపాసిటీ ఏంటి అని తెలుసుకోగలగాలి. కెపాసిటీ అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా కూడా ఎక్కువ శాతం మనకు అణువిద్యుత్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందన్న విషయం మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఆ తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాం? గవర్నమెంట్కి ఏదైనా స్పెసిఫిక్ ప్లాన్ ఉందా? ఇండియాలో 3 అంచెల ప్లాన్ ఉంది మనకు, 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాన్ అనేది ఉంది. టెక్నికల్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ సూపర్ఫిషియల్గా చదువుకుంటే స్టేజ్ 1లో సో రియాక్టర్స్ అని మనం వాడుతున్నాం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని పిలుస్తాం. సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాం. థర్డ్ స్టేజ్లో మనం AHWR అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని బిల్డ్ చేసుకుంటాం. ఇంకా తయారవ్వలేదు, ఫ్యూచర్కి మనకు అవి కావాలి. అంటే ఏంటి, ఇండియాకు కావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఈ టెక్నాలజీ అవసరమని గవర్నమెంట్ గట్టిగా నమ్ముతోంది. మన కాప్ మీటింగ్లలో గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, అణువిద్యుత్ లేకుండా మేము క్లైమేట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీట్ అవ్వలేము. అంత ఇంపార్టెంట్ ఏంటి అణువిద్యుత్ ఇండియాకి? ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అణువిద్యుత్ సంబంధించి, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఓకే, సో భారత్లో అణు ప్రోగ్రామ్ లేదా అణు కార్యక్రమం ఏంటి, అందులో స్టేజెస్ ఏంటి, ఏ రియాక్టర్లు వాడతాము, ఈ రియాక్టర్స్ ఎక్కడున్నాయి, మనం ఎంత దీని నుంచి ఎనర్జీని మనం తయారు చేసుకుంటున్నాం, ఓకే అన్న అంశాలు మనకి ఇక్కడ తెలియాలి.
ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది న్యూక్లియర్ టెక్నాలజీ పార్ట్. ఇంకా మీకు బేసిక్స్లోంచి ఏమి ఇచ్చారు ఇందులో అంటే అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ యొక్క అనువర్తనాలు ఏంటి, ఇవి కూడా మనం స్పెసిఫిక్గా చూస్తే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఐసోటోప్స్ అంటే ఏంటి, ఏ ఫీల్డ్లలో వాడతారు, ఎందుకు వాడతారు, ఇవి సాధారణంగా ముందు నుంచి ఎగ్జామ్స్లో అడుగుతున్న అంశాలు. వీటిని మామూలుగా ఫిజిక్స్లోంచి వస్తాయి మనకు, అటామిక్ ఫిజిక్స్ లేదా మోడర్న్ ఫిజిక్స్ అంటారు, వాటికి సంబంధించిన విషయాలు. ఆ బేసిక్స్ మనకు తెలియాలి. ఇవి మధ్యలో పెట్టారు, నేను సపరేట్ చేశాను. మనకి ఈ బేసిక్స్ ఏం తెలియాలి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏం తెలియాలి. ఓకే రైట్. అట్లా మీరు ఈ యూనిట్ 1 అంతా ఇట్లా డిజైన్ చేయబడింది. మీరు ఇది అర్థం చేసుకుంటే కనుక స్పెసిఫిక్గా ఈ సిలబస్ని ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం పడుతుంది, ఫస్ట్ దానికి ఎక్కువ టైం పడుతుంది. మ్యాక్సిమం టైం మనకి ఇన్ని రకాల అంశాలు, స్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, ఐసీటీ ఉంది, పాలసీ ఉంది, కనుక చాలా ఎక్కువ టైం మనకు దీనికే పోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఏముంది మనకు సిలబస్లో. సో సెకండ్ యూనిట్లో మనకు ఎనర్జీ గురించి ఇచ్చారు. ఒక రకంగా న్యూక్లియర్ టెక్నాలజీలో కొంచెం పార్ట్ కవర్ అవుతుంది, అందులో ఒక పర్టికులర్ పార్ట్ కవర్ అవుతుంది. మిగతా ఎనర్జీని గురించి మనకు ఓవరాల్ ఐడియా తెలుసుకోవాలంటే యూనిట్లో చదువుకోవాలి. ఒకటేమో ఇండియాలో ఎనర్జీకి సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి, పాలసీస్ ఏంటి, విధానాలు ఏంటి, ప్రొజెక్షన్స్ ఏంటి. ప్రొజెక్షన్స్ అంటే మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు, లేదా ఎంత మొత్తంలో తయారు చేసుకోవచ్చు, ఏ సోర్స్ నుంచి ఎనర్జీ ఎక్కువ తయారు చేసుకోవచ్చు, ఇవన్నీ ఇందులో వస్తాయి. సో మనకు స్టాటిస్టిక్స్ తెలియాలి. ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ ఇండియాలో రెన్యూబుల్ కానీ నాన్ రెన్యూబుల్ కానీ ఎంత ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, మనం హైడల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, కోల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, సోలార్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, ఒక పిక్చర్. వీటికి స్టాటిస్టిక్స్ పవర్ మినిస్ట్రీ ఇస్తుంది మనకు. ఇవి క్లియర్గా డేటా అంతా మనకు ఒకే చోట దొరికిపోతుంది. ఓకే, ఆ డేటా ప్రకారం ఏంటంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఇవి ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి, వాటి డిమాండ్ ఏంటి, అంటే ఎలా పెరుగుతుంది డిమాండ్. ఇప్పుడు లాస్ట్ 20 ఏళ్లలో లేదా లాస్ట్ 10 ఏళ్లలో డిమాండ్ ఎట్లా పెరుగుతూ వచ్చింది, ఏ రంగానికి ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది, మరి సరైన మొత్తంలో ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉందా, మనం అట్లాగే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామా, అంటే ఈక్వేషన్ అర్థం కావాలి మనకు. ఎంత అవసరం పడుతోంది, అవసరాలు ఎట్లా పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుందా పెరగట్లేదా ఇండియాలో, అసలు అడగాల్సిన క్వశ్చనే కాదు ఇండియాలో, రైట్. సో ఆల్రెడీ మనం టాప్లో ఉన్నాం, టాప్ మోస్ట్లో. 2 విషయాలు నాకు ఎప్పుడు గుర్తొస్తాయి, పాపులేషన్, టీబీ. ఒక పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి ఉన్నాయి కానీ బెటర్ ఉన్నాం. బట్ టాప్ మోస్ట్లో డిస్టింక్షన్ ఉందంటే 2 కారణాలు మనకు, ఒకటి పాపులేషన్, రెండవది టీబీ ఎవ్వరు మనం బీట్ చేయలేదు, చైనా కూడా బీట్ చేయలేనంత దూరంలో ఉన్నాం మనం. అంటే మనకు ఒలింపిక్స్లో ముందు రోజు అన్ని గోల్డ్ మెడల్ మనకు వచ్చినట్టు అనమాట. సో అంతగా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం మనం. సో అక్కడ మనం ఎట్లా అడ్రస్ చేయాలని ఆలోచన చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎనర్జీ డెవలప్మెంట్కి ఎనర్జీకి ఒక డైరెక్ట్ ఈక్వేషన్ ఉంటుంది. ఎంత డెవలప్మెంట్ కావాలో, ఎంత డెవలప్మెంట్కి నీడ్ ఉందో అంత ఎలక్ట్రిసిటీ కూడా మనకు కావాలి, అంత ఎనర్జీ వనరులు కూడా మనకు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి మామూలుగా మనకు 2 రకాలు, పునరుత్పాదక వనరులు అంటాం, మళ్ళీ అట్లాగే మనం మామూలుగా రీయూజ్ చేసుకోలేనివి, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని పిలుస్తాం. ఆ 2 సెక్టర్లలో ఏ వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అన్న విషయాలు ఇక్కడ తెలియాలి. తర్వాత గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఒక ఎనర్జీ పాలసీ మీద వర్క్ చేస్తోంది, అది తెలియాలి. మళ్ళీ అట్లాగే బయోఫ్యూయల్స్ మీద ఒక పాలసీ ఉంది. ఎందుకు జీవ ఇంధనాలు అనేవి మనకు రెన్యూబులా, నాన్ రెన్యూబులా? జీవ ఇంధనాలు రెన్యూబులా, నాన్ రెన్యూబులా? ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ మనకు? రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్కి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే మనం మళ్ళీ మన లైఫ్ టైంలో వాటిని పెంచుకోగలిగితే అప్పుడు వాటిని రెన్యూబుల్ అంటాం, పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. అలా చేయనివి ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, శిలాజ వనరులు ఉన్నాయి మనకు, అవేంటి నాన్ రెన్యూబుల్. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది భూమి లోపల అవి ఆ హై హీట్, హై ప్రెషర్లో బిల్డ్ అవుతాయి. మరి మన లైఫ్ టైంలో వస్తాయా మనకు? మళ్ళీ రావు. మన లైఫ్ టైం కాదు కదా, హ్యూమన్ లైఫ్ టైంలో కూడా మళ్ళీ రావు. అలాంటివి వాడేస్తే ఏమైపోతుంది, ఎంటీ చేసేస్తాం. అలా కాకుండా మనం దానివల్ల ప్రాబ్లం కూడా ఏమొస్తుంది మనకు, పొల్యూషన్ పెరిగిపోతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం పెరుగుతుంది. మరి అయినా కూడా కంటిన్యూ చేస్తామా? ఈ టెంపరేచర్ తట్టుకోలేకపోతున్నాం, ఏసీలో కానీ కూర్చోలేము మన దగ్గర. మరి ఇంకొక కొద్ది సంవత్సరాలు అవుతే ఏమవుతుంది మన పరిస్థితి? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చేయాలి మనం. సో జీవ ఇంధనాలు అంటే ఏంటి, మామూలుగా మన చుట్టూ పెరుగుతున్న ప్లాంట్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, యానిమల్స్ నుంచి కానీ తీసుకోవచ్చు. వాటిని పెంచుకోవచ్చా మన లైఫ్ టైంలో? పెంచుకోవచ్చు. చాలా సెల్యులోజ్ చాలా ఉంది, చెట్లు చాలా ఉన్నాయి, వాటి నుంచి ఎనర్జీని ఎట్లా, ఎథనాల్ ఎట్లా తయారు చేసుకోవాలి, బయోడీజిల్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయగలగాలి. అట్లా మనకిక్కడ బయోఫ్యూయల్స్ మీద, ఎనర్జీ మీద ఈ మనకు పాలసీస్ ఏంటో తెలియాలి. తర్వాత స్పెసిఫిక్గా ఈ పొల్యూషన్ సంబంధించి భారత్ స్టేజ్ నామ్స్ అని తీసుకొచ్చారు. ఈ భారత్ స్టేజ్ నిబంధనలు ఏంటి? భారత్ స్టేజ్ అంటే ఐడియా ఉందా మీకు? మన దగ్గర ఏ నిబంధనలు ఫాలో అవుతున్నాం? BS6 ఫాలో అవుతున్నాం. ఏంటి ఇక్కడ రూల్స్ ఏంటి, ఎలాంటి అంటే ఏ ఎయిమ్తో, ఏ ఆబ్జెక్టివ్తో తీసుకొచ్చారు? అంటే పొల్యూషన్ ఎక్కువైపోతుంది, వెహికల్స్ ద్వారా మనకు సల్ఫర్ కానీ, నైట్రోజన్ కానీ, ఇలాంటి పొల్యూటెంట్స్ ఎక్కువ, కార్బన్ మొనాక్సైడ్స్ కానీ పెరుగుతున్నాయి.
అవి తగ్గించుకోవాలంటే వెహికల్ స్టాండర్డ్స్ పెంచాలి, అందులో పెట్టే ఫిల్టర్స్ కానీ, అందులో వాడే ఫ్యూయల్స్ కానీ, ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉండాలనే కొన్ని నామ్స్ ఉంటాయి. ఏ కంట్రీ యొక్క నామ్స్ మనం ఫాలో అవుతాం? యూరోపియన్ నామ్స్ ఫాలో అవుతాం. ఈ 6 అనేది ఎప్పుడు లాంచ్ చేసామా, అంతకుముందు మనం 5 లాంచ్ చేసామా, స్కిప్ చేసామా, ఈ ఐడియాస్ అన్నీ మనకు ఉండాలి. 5 స్కిప్ చేసాం, ఎప్పుడు 5 సంవత్సరాల డిలే ఉండేది మనకు. సో 4 డైరెక్ట్గా 6కి వచ్చేసాం. కోవిడ్ టైంలో తీసుకొచ్చారు, గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పింది మీరు ఏమైనా పర్లేదు 6 స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే, కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు మనకి. అలా బేసిక్ ఏం అడిగారు, ఆ స్టేజ్ నిబంధనలు ఏంటి, అందులో ఏం రూల్స్ ఉన్నాయి, ఓకే, ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి ఇందులో మనం వీటికి సంబంధించి, అవి చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ స్పెసిఫిక్గా ఇచ్చారు. సోర్సెస్ ఏంటి, ఇంతకుముందు అన్నాను కదా, శిలాజ ఇంధనాలు ఏంటి, ఇండియాలో ఎంత మొత్తంలో ఉన్నాయి, ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేస్తామా, మన దగ్గర ఎంత ఉంది, వీటికి మనం ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. సో ఇక్కడ శిలాజ ఇంధనాల గురించి, అట్లాగే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి, వాటి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, అవైలబుల్ సోర్సెస్ చదువుకోవాలి. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమేమి లాంచ్ చేసాం మనం, ఇండియాలో ఏమేమి కార్యక్రమాలు దీనికి సంబంధించి మనం తీసుకొచ్చాం, ఇనిషియేటివ్స్ మనం తీసుకొచ్చాం, ఎలాంటి పథకాలు మనం అమల్లోకి పెట్టాం, ఇవి లిస్ట్ ఆఫ్ మనకి ఉంటాయి. ఉజ్వల ఇవన్నీ స్కీమ్స్ మనం చూసుకుంటూ వస్తే కనుక వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. పిఎం కుసుమ్ అనే ప్రోగ్రామ్ ఉంది మనకు, సోలార్ మిషన్ని, జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ని తీసుకొచ్చాం. అలా ఒక 7-8 డిఫరెంట్ పథకాలు ఉంటాయి వీటికి, అవి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఐడియా చూడండి, ఎనర్జీ అవసరం ఇండియాకి ఎంత ఉంది, ఏ రూపంలో ఎనర్జీ వస్తుంది, మనం కనుక సస్టైనబుల్గా ఎనర్జీని తీసుకోవాలంటే ఏమేమి పథకాలు తీసుకొచ్చాం, ఈ 3 థీమ్స్ మీదే మొత్తం ఈ యూనిట్ డిజైన్ అయి ఉంది. ఫ్యాక్ట్స్ కొంచెం వేరియబుల్గా ఉంటాయి, మనం ఫ్యాక్ట్స్ కనుక ఒక దగ్గర పెట్టుకొని రివైజ్ చేసుకున్నాం అనుకోండి ఇంక ఇష్యూ ఉండదు. సో ఇది కూడా వెరీ మచ్ డూయబుల్. సిలబస్లో కూడా మనకు కరెక్ట్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్పెసిఫై చేసి ఉన్నారు. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకు యూనిట్ 3 ఈకో సిస్టమ్ లేదా పర్యావరణ శాస్త్రం, మళ్ళీ అట్లాగే బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం సంబంధించిన టాపిక్. ఓకే, ఇక్కడ మనకేం తెలియాలి, ఇందులో తెలియాల్సిన అంశాలు ఏంటి, చాలా వరకు ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, కొన్ని ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. ఎన్సీఆర్టీ లెవెల్లో కానీ, తెలుగు అకాడమీ బుక్స్ లెవెల్లో కానీ పర్యావరణం సంబంధించిన కొన్ని అంశాల మీద మనకు ఒక మంచి అవగాహన ఉండాలి. టర్మినాలజీ మీద ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ, టర్మినాలజీ మీద, గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ మీద మనకు ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, సో ప్రాథమిక భావనలు ఏంటి ఇందులో, ఎకాలజీలో ప్రాథమిక భావనలు ఏంటి, ఈకోసిస్టమ్ అంటే ఏంటి, రైట్, బయోమ్స్ అంటే ఏంటి, బయోస్పియర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. ఒక ఫుడ్ చైన్ అనేది ఎట్లా ఉంటుంది, ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎనర్జీ ఎట్లా ఫ్లో అవుతుంది అనే విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. ఇవి కూడా డిఫైన్డ్గా ఉంటాయి. మనం దాదాపుగా ఒక 3 నుంచి 4 పేజీల అంశాలు మనం చదువుకున్నాం అనుకోండి, దాదాపుగా వచ్చేస్తాయి. అంటే మనకు తెలుసు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఐసీటీఓ ఇంకా మిగతావో స్పేసో అనుకుంటే వెతుక్కోవాల్సి వస్తుంది న్యూస్ పేపర్లలో. ఇది అట్లా కాదు, చాలా టెక్స్ట్ బుక్లు మనకు మార్కెట్లో ఉన్నాయి, చాలా గవర్నమెంట్ సంబంధించి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో బుక్స్ ఉన్నాయి దీని మీద. ఓకే, ఇది పెద్ద కష్టమైన విషయం కాదు, ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి అంతే. సో అట్లా ఈకో సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటి, దీనికి సంబంధించింది ఈకో సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయి, ఇంత అన్నాను కదా, ఫుడ్ చైన్స్ కానీ, మళ్ళీ అట్లాగే ఎలాంటి ప్లేయర్స్ ఉంటారు, ప్రైమరీ ప్లేయర్స్, సెకండరీ ప్లేయర్స్, ఎవరు ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు వాడుకుంటారు, అందులో ఆటోట్రాప్స్, హెట్రోట్రాప్స్, ఇలా ఫుడ్ని వేరే వేరే సోర్సెస్ నుంచి తీసుకునే ఇవి ఆర్గానిజమ్స్, ఇవన్నీ ఇందులో వస్తాయి మనకు. తర్వాత బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం అని పిలుస్తాం. జీవ వైవిధ్యంలో ఏంటి మనకు, అసలు జీవ వైవిధ్యం అంటే అర్థం ఏంటి, ఎందుకు ఇంత డైవర్సిటీ ఉంది మన చుట్టూ, ఎందుకు ఇన్ని రకాలు, మనుషులే ఇంత డిఫరెంట్గా ఉన్నారా లేకపోతే అన్ని రకాల జీవులు ఉన్నాయా, మనమే మోరార్లెస్ ఫిక్స్డ్గా ఉన్నాం, మిగతా జీవులు దాదాపుగా మార్పు చెందుతూనే ఉన్నాయి. ఎందుకు, సోర్సెస్ పెరుగుతాయి, ఒక అష్యూరెన్స్ ఉంటుంది, ఇవి వెళ్ళిపోతాయి. ఒక పర్టికులర్ పంట ఊహించండి, ఓన్లీ వరి పండిస్తున్నాం అనుకుందాం, మొత్తం ప్రపంచం అంతా వరి పండిస్తున్నారు అనుకుందాం, సడన్గా ఏదో తెగులు ఏదో ప్రాబ్లం వచ్చి వరి పోయింది, అప్పుడు ఎట్లా బతుకుతాం మనం, ఆ ప్రాబ్లం లేదు మనకు. వరి పోతే వీటి ఉంది, వీటి పోతే ఇంకోటి ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, బోల్డ్ అంత ఉన్నాయి. ఎందుకు, ఈ వైవిధ్యం వల్లే సాధ్యమైంది. ఆ కాంపిటీషన్ వల్ల అవి గ్రో అవుతున్నాయి, మనకు ఎనఫ్ రిసోర్సెస్ వస్తున్నాయి, మన వల్ల ఎవాల్వ్ అవుతున్నాయా, అవి మన కోసం ఎవాల్వ్ అవుతున్నాయా. మనిషి ఎప్పుడు హ్యూమన్ సెంట్రిక్గానే ఆలోచిస్తాడు, మొత్తం ప్రపంచం అంతా మన వల్లే ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటాడు. బట్ నిజంగా ఏం జరుగుతుంది, మన వల్లే నాశనం అవుతుంది. మనం అనే వాళ్ళని లేకపోయి ఉంటే ఈ మొత్తం వ్యవస్థ ఇంకా చాలా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఇంత గ్రీడీ లివింగ్ బీయింగ్ ఇంకోటి దొరకదు మనకు భూమి మీద. డెఫినేషన్లో కూడా చెప్తారు, బయోటెక్నాలజీ అంటే ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి మనం ఏమైనా చేసేయచ్చు, ఏ ఆర్గానిజంనైనా మ్యానిపులేట్ చేయొచ్చు, దానికి క్యాన్సర్ ఇవ్వచ్చు, దానికి హార్మోన్స్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే అంత గ్రీడీగా మనం రన్ అవుతున్నాం, అందుకే మొత్తం మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. అందుకే ఈ అంశాలు ఎగ్జామ్లలో ఎక్కువ అయిపోయాయి.
మనం ఏం డ్యామేజ్ అవుతోంది, ఎందువల్ల అవుతోంది, ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం, నివారణ మార్గాలు ఏంటి, వీటికి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది. సో మిగతా అన్నీ చూడండి మీరు ఇక్కడ. అసలు బయోడైవర్సిటీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఇండియాలో ఎక్కడ ఎక్కువ మొత్తంలో మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎక్కువ మొత్తంలో మనకు డైవర్సిటీ ఉంది కానీ డ్యామేజ్ కూడా ఉంది, వాటిని మనం హాట్స్పాట్స్ అని పిలుస్తాం. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని అసలు ఎవరు డిఫైన్ చేశారు, ఇండియాలో ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఇలా 4 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? వెస్టర్న్ ఘాట్స్ ఉంది, ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది, నార్త్న హిమాలయాస్లలో ఉంది, మళ్ళీ సుందర్బన్స్లో ఉంది. అంతే, ఈజీగానే మనకు కొన్ని ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎలాంటి రకాల జీవజాతులు కనిపిస్తున్నాయి అని చదువుకోవాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగా. ఈ విషయాలు మనం తెలుసుకుంటే కనుక ఇవి అన్ని దాదాపుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యవసరమైన టాపిక్స్. గ్రూప్ 2 కనే కాదు, మిగతా వాటికి కూడా, ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇవే చెప్తాం మేము వాళ్ళకి. కొంచెం నామ్స్ కానీ అనలిటిక్స్ కానీ ఇంకొంచెం ఎక్కువగా డీప్గా చేస్తాం తప్ప ఐడియాస్ ఇవే, కాన్సెప్ట్స్ ఇవే ఉంటాయి. సో యూపీఎస్సీకి ఒక ఈకో సిస్టము, మన గ్రూప్ 2కి గ్రూప్ 4కి ఒక ఈకో సిస్టమ్ అనేది ఉండదు కదా. సో ఈ కాన్సెప్ట్సే అందులో కూడా చదువుతాం. సో ఇవన్నీ మీకు వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. మరి బయోడైవర్సిటీకి థ్రెట్స్ ఏం వస్తున్నాయి, ఎందుకు బయోడైవర్సిటీ తగ్గిపోతుంది, ఓకే, దానికి కన్జర్వేషన్ ఏం చేయాలి, మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, పరిరక్షణ గురించి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వీటికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ఏం లక్ష్యాలు పెట్టుకుంటున్నాం, ఎలాంటి ప్రోటోకాల్స్ వచ్చాయి, ఇవి తెలుసుకోవాలి. ఇవి కొన్ని స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఇండియా లెవెల్లో ఉన్నాయి, తర్వాత కూడా మనకు నేషనల్ లెవెల్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం చదువుకోగలగాలి. ఓకే, తర్వాత వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇండియాలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఇన్సీటు కన్జర్వేషన్ అని ఎక్సీటు కన్జర్వేషన్ అని ఉంటుంది. రెండు వేరే వేరే రకాలుగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించి మనం ఈ నేషనల్ పార్క్స్ ఉంటాయి, అవి తెలియాలి. ఫ్యాక్చువల్గా నేషనల్ పార్క్స్ ఇండియాలో మేజర్గా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి కనుక న్యూస్లో ఏం కనిపిస్తున్నాయి మనకు ఎక్కువగా, వాటి గురించి మనం ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓకే, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫోకస్ విత్ రెస్పెక్ట్ టు ది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. మనకు ఇంటర్నేషనల్గా సైట్స్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఇండియాలో ఫాలో అవుతాం మనం. ఆ సైట్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఎండేంజర్డ్ స్పీషీస్ ఏంటి, అంతరించిపోతున్న జాతులు ఏంటి, ఓకే, అవి పర్టికులర్గా ఇండియన్ కాంటెక్స్లో మనం చదువుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఇండియాలో స్పెసిఫిక్గా జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం, ఎలాంటి ప్రాజెక్టులని మనం ఇక్కడ లాంచ్ చేశాము, ఈ విషయాలు మేజర్గా సిగ్నిఫికెంట్ వన్స్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా, అసలు ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ఈకోసిస్టమ్ అంటే ఏంటి, అందులో ఉన్న రకాలేంటి, అందులో మనకు ఉన్న ఉపయోగకరమైన అంశాలు ఏంటి, అంటే బయోడైవర్సిటీ జీవవైవిధ్యం ఎట్లా ఉపయోగపడుతుంది, అది తగ్గడానికి కారణాలు ఏంటి, మనం అది తగ్గకుండా పరిరక్షించడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ థీమ్తో మొత్తం ఈ యూనిట్ అంతా డిజైన్ చేయబడి ఉంది. నేను చెప్పినట్టుగా దీనికి మనకి ఇన్ఫర్మేషన్లో ఎలాంటి లోపం లేదు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఫిల్టర్ చేసుకోవడమే ఇక్కడ పెద్ద ఛాలెంజ్. ఓకే, ఆ పార్ట్ మేము చేస్తాం, అదేం ఫిల్టర్ చేయాలి, ఇందులో ఏం చదువుకోవాలి, ఏవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో, ఇందులో ఇచ్చిన వాటి కింద మనం ఏం చదవాలి, ఏం వదిలేయచ్చు, ఓకే, అలాంటి అంశాలు. ఇంకా ఇందులో కాకుండా స్పెసిఫిక్గా న్యూస్లో వస్తున్న అంశాలు ఏమున్నాయి అనేవి మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అనేది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్, అది మనకు యూనిట్ 3 అనమాట. నెక్స్ట్ యూనిట్ 4కి వెళ్దాం. మీకు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఓకే, నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ మీకు క్వశ్చన్స్ అడగడానికి, మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ఇది ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి అనే అంశాలు కూడా నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఓకే, అవి చెప్తాను మీకు, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మనం ఒకసారి ఓవరాల్ ఐడియా వచ్చింది అనుకోండి, అవి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది, మీకు అర్థం కావడం కూడా ఈజీ అవుతుంది. యూనిట్ 4లో ఏముంది మనకు, యూనిట్ 4లో వేస్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే అభివృద్ధి ఎలా చెందుతూ ఉన్నామో వ్యర్థాలు కూడా అలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఆటోమేటిక్గా. మళ్ళీ అగైన్ మనం ఇంత కేర్లెస్గా మన చుట్టూ ఉన్న నేచర్ గురించి ఎక్కువ అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసే ఆర్గానిజమ్స్ అంటే మళ్ళీ మనమే. ఓకే, రోజుకు కొన్ని మిలియన్ టన్నులు, లాస్ట్ టైం చెప్పారు ప్లాస్టిక్ ఇంకా పెట్టడానికి స్పేస్ లేదంట, అంత వ్యర్థాలను మనం ప్రొడ్యూస్ చేసాం. ఒక్క ప్లాస్టిక్ కాదు, రకరకాల వేస్టేజ్ ఉంటుంది మనకు. ఏమేంటి, బయోమెడికల్ వేస్ట్ అనేది ఉంటుంది, సాలిడ్ వేస్ట్ అనేది ఉంటుంది, రైట్, మళ్ళీ అట్లాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఉంటుంది. సోలార్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓ 15-20 ఏళ్ళ తర్వాత సోలార్ ఈ ప్లాంట్స్ మామూలుగా మనం ఎస్టాబ్లిష్ చేసిన పరికరాలు పనిచేయవు. ఆ తర్వాత ఏం చేస్తాం వాటిని, అంటే ప్లాస్టిక్ని త్రో చేసినట్టు వాటిని కూడా త్రో చేస్తాం. మరి ఎట్లా, అలా ఎంత ఐలాండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఉందంట. మనం సముద్రాలలో పసిఫిక్ లాంటి ఓషన్స్లో వెళ్తే ఐలాండ్స్ ఉన్నాయంట, ప్లాస్టిక్ ఐలాండ్స్, గుట్టలుగా పేరుకుపోయి ఉందంట. సో మనం వాటిని ఇప్పుడు అర్థం చేసుకొని దాన్ని కనుక సాల్వ్ చేయలేకపోతే రేపొద్దున మనకు స్పేస్ ఉండదు, ఓన్లీ వ్యర్థాలే ఉంటాయి, వాటి మీద మనం బతుకుతూ ఉంటాం. చాలా ప్లేస్లలో చూస్తాం మనం ఇప్పటికి కూడా. సో దాని మీద ఫోకస్ చేసిన ఏరియా ఇది.
ఓకే, సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, దాని క్లాసిఫికేషన్ ఇండియాలో ఒక మన మెకానిజం ఉంది, జనరల్గా కూడా వరల్డ్లో కూడా గ్లోబల్గా ఎలాగా ఉంటుంది. సాలిడ్ వేస్ట్ని మనం ఎట్లా క్లాసిఫై చేస్తాము, వాటిని ఎట్లా డిస్పోజ్ చేస్తాము, ఆ వ్యర్థాలని మనం ఎట్లా డిస్పోజ్ చేస్తాము. ఓకే, వీటికి సంబంధించి మామూలుగా మనకు ఎన్ని రకాల అప్రోచెస్ ఉన్నాయి, అందులో సైంటిఫిక్ ఏంటి, నాన్ సైంటిఫిక్ అప్రోచెస్ ఏంటి. చాలా వరకు డంప్ చేస్తాం. మీరు హైదరాబాద్లో చూస్తే కనుక జవహర్ నగర్ అని ఉంటుంది, అక్కడ హోల్ ఏరియాలో డంప్ చేస్తారు, మొత్తం ఒక మౌంటైన్ ఆఫ్ వేస్టే ఉంటుంది అక్కడ. మరి అలా ఎంత వేస్ట్ జనరేట్ చేయొచ్చు, వాటి వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి, సైంటిఫిక్గా మనం దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, వేస్ట్ నుంచి ఎనర్జీ ఎట్లా తీయాలి, అంటే వేస్ట్ని వేస్ట్గా కాకుండా దాన్ని ఒక రిసోర్స్గా ఎట్లా ఉపయోగించుకోవాలి, దానివల్ల లాభాలు నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చదువుతాం మనం. సో ఫస్ట్ ఏమో ఆ రకాలు, వాటికి సంబంధించి డిస్పోజ్ చేసే విధానాలు ఏం ఫాలో అవుతున్నాం ఇండియాలో చూస్తాం. ఆ తర్వాత మనకి ఈ వేస్ట్ మామూలుగా ఎన్వైర్న్మెంట్లోకి లీక్ అవ్వడం వల్ల దానివల్ల మనకు కాలుష్యం అనేది పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం అనేది పెరుగుతుంది. అసలు దీనికి మేజర్గా మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కాలుష్యానికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, దానివల్ల ప్రభావం ఏంటి. ఓకే, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ ముఖ్యంగా ఎందుకు వస్తుంది, మనకు వెహికులర్ పొల్యూషన్ ఉంది, లేదంటే మనకు సాధారణంగా ఇఫ్ యూ నార్త్ సైడ్లో వెళ్తే కనుక స్టబుల్ బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా మనకు బయటకు ఆ వచ్చే వేస్ట్ అంతా ఎయిర్లో, ఢిల్లీ పొల్యూట్ అయిపోయి ఉంటుంది దివాళీ ఆ టైంలో, ఎందుకు, ఈ విధానాల వల్ల. అలాంటివి తెలియాలి, సోర్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నీటి కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, మళ్ళీ అట్లాగే మనకు సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది, అది ఎక్కడి నుంచి పొల్యూట్ అవుతుంది. ఈ అన్ని పొల్యూషన్స్ వల్ల మన మీద ఇంపాక్ట్, మన హెల్త్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి. ఓకే, ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది జరుగుతోంది, ఆమ్లీకరణ జరుగుతుంది, అంటే ఓషన్స్లలో ఎసిడిటీ పెరిగిపోతుంది, పెరిగిపోవడం వల్ల మార్పులు వస్తున్నాయి, అందులో ఉన్న జీవచరాలు బతకలేకపోతున్నాయి. అంటే ఈ డైమెన్షన్స్ అన్నీ మనం కనెక్ట్ చేసుకోగలగాలి. పర్యావరణ కాలుష్యం ఏంటి, వాటి రకాలేంటి, మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని ప్రభావం ఏంటి, నియంత్రణకు మనం ఏం చేస్తున్నాం. అలాగే ప్రత్యామ్నాయం, ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం ఏంటి. చాలామంది అంటారు, నేను పుట్టడమే ప్లాస్టిక్తో పుట్టాను, ఇది వాడకుండా ఎలా ఉండాలో నాకు తెలియదు. ప్రత్యామ్నాయం లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి ఉండవు. సో మనం వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. వాటిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాం, భారతదేశంలో ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని, ఎయిర్ పొల్యూషన్ డీల్ చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ డీల్ చేయడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి మనకు. ఇవి రెగ్యులర్గా నిబంధనలు ఉంటాయి, అమెండ్మెంట్స్ వస్తుంటాయి, బ్యాండ్ కెమికల్స్ కనిపిస్తుంటాయి, అవి తెలియాలి మనకు. అలాగే మనకు ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ జరిగింది, రైట్. ఒక కెమికల్ ప్రొడక్షన్ యూనిట్, కొన్ని ఇష్యూస్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఆ పర్మిషన్ లేకపోయినా కూడా కొన్ని పర్టికులర్ కెమికల్స్ తయారు చేస్తున్నారు. ఏంటి ఆ గ్యాస్ ఏంటి, ఏది లీక్ అయింది, పాలిస్టిరీన్. ఓకే, స్టిరీన్ అనే గ్యాస్ లీక్ అయింది. ప్లాస్టిక్స్ లాంటివి, పాలిమర్స్ లాంటివి అక్కడ తయారు చేస్తారు. ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కొంతమంది ఎఫెక్ట్ అవ్వడం, చనిపోవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. అలాగే చెన్నైలో ఇనూరా లాంటి ప్లేస్లలో అమోనియా గ్యాస్ లీకేజెస్. ఒకప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఏం జరిగింది, మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ అయింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్తో మనం ఈ ప్రాబ్లమ్స్ చదవగలగాలి. ఓకే, సో తర్వాత మనకు ఇవి కాకుండా ఈ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ వీటికి సంబంధించిన అంశాలే కాకుండా ఇక్కడ కొంచెం బయోటెక్నాలజీ సంబంధించిన అంశాలు ఇచ్చారు. పర్యావరణంపై ట్రాన్స్జెనిక్స్ అంటే ఇప్పుడు జిఎంఓస్ ఇలాంటివి ఉంటాయా, జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లాంటివి ఉంటాయా, అవి పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ జిఎం క్రాప్స్ లాంటివి వస్తున్నాయి అనుకోండి. మనం జిఎం మస్టర్డ్ని మొన్న న్యూస్లో చూసాం, చాలామంది దాన్ని అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశారు జిఎం మస్టర్డ్ని, ఎందుకంటే చాలామందికి ఏం భయం, ఇది వస్తే కనుక నేచర్లోకి మిగతా అలాంటి మస్టర్డ్ వెరైటీస్ని డామినేట్ చేసేస్తుంది. మోనోకల్చర్స్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. అంటే చాలామంది ఫార్మర్స్ దాన్నే గ్రో చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు, అదే కదా ఎక్కువ బెనిఫిషియల్. ఎక్కువ దిగుబడినిచ్చేదాన్ని వాడతామా, తక్కువ దిగుబడినిచ్చేదాన్ని వాడతామా? ఎవరైనా పర్యావరణ సంబంధించిన అనుమతులు తీసుకొని చెప్పి గ్రో చేస్తారా క్రాప్స్ మన దగ్గర? చేయరు. సో అంటే టెక్నాలజీ ఆ వైపు మనం తీసుకెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లో. దానివల్ల ఒక సస్టైనబిలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ విషయాలు అర్థం చేసుకోవాలి. అట్లా ట్రాన్స్జెనిక్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, జిఎం క్రాప్స్ ఎగ్జాంపుల్స్. దీనికి జిఎం మస్కిటోస్ కూడా మనం చూసాం, వేరే వేరే కంట్రీస్ జిఎం మస్కిటోస్ లాంచ్ చేశాయి. దానివల్ల అసలు మస్కిటో పాపులేషన్కి ప్రాబ్లం ఏంటి. ఒకవైపు చూస్తేనేమో మనం ఈ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకొక సైడ్ చూస్తేనేమో అవి వెళ్ళి వేరే ఆర్గానిజమ్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి, ఆ పాపులేషన్ తగ్గిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకోగలగాలి. ఇష్యూస్ ఏంటి, వీటి వల్ల ట్రాన్స్జెనిక్స్ రిలీజ్ చేయడం వల్ల వచ్చిన ఇష్యూస్ ఏంటి. తర్వాత ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్లో మనం ఎలాంటి పద్ధతులు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ అంటే జీవ ఎరువులు, ఓకే, జీవ క్రిమి సంహారకాలు, ఇలాంటివి తీసుకొస్తున్నాం. అంటే అగ్రికల్చర్ మస్ట్ మనకు ఫుడ్ ప్రొడక్షన్ లేకుండా మనం బతకలేం, కానీ సస్టైనబుల్ మెథడ్స్ ఏం తీసుకొస్తున్నాం అనే అంశాల మీద ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. చివరగా
ఇప్పుడు ఇక్కడ వేస్ట్ అనుకున్నాం కదా, వేస్ట్ని కనెక్ట్ చేస్తే ఏమడిగారంటే బయో రెమిడియేషన్ అంటే ఏంటి, వాటిలో రకాలేంటి, ఇండియాలో జరుగుతోందా, దాని స్కోప్ ఏంటి అని అడిగారు. ఇవి టెక్నికల్గా సింపుల్గానే ఉంటాయి. బయో రెమిడియేషన్ 2 విధానాలు ఉంటాయి, ఇన్సీటు అని ఎక్సీటు అని. అవి ఎలా చేస్తారు, రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, లాభాలేంటి, నష్టాలేంటి, అలా కంపేరిటివ్ నోట్లో చదువుకోవాలి. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక్కోదానికి మనకు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ వాడతారు, ఎలాంటి ప్లాంట్స్ వాడతారు అని చూసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించిన సమస్యలు, మామూలుగా వ్యర్థాల నిర్వహణలో సంబంధించిన సమస్యలు, దానివల్ల వచ్చే కాలుష్యం, మనం ఎలా జాగ్రత్త పడుతున్నాం అనే అంశాలు ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ యూనిట్ మనకు. సో లాస్ట్ యూనిట్ ఏంటి, దేని మీద ఇచ్చారు, ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్. ఎన్వైరన్మెంట్ వల్ల మనకు అవుతున్న డ్యామేజ్ ఏంటి, అలాగే హెల్త్ కూడా, హెల్త్ని సపరేట్గా యాడ్ చేశారు. అంటే ఇక్కడ కూడా మనకు బయో పార్ట్ యాడ్ చేశారు. నేను ఫస్ట్ సిలబస్ చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే స్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఐసీటీ అన్నీ ఇచ్చారు, అసలు బయోటెక్నాలజీ అనే పదమే లేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్కడ చూసినా బయోటెక్నాలజీనే వాడాం, వ్యాక్సిన్స్ అవే, డయాగ్నాస్టిక్స్ అవే, ట్రీట్మెంట్స్ అవే. ఇదేంటి ఇంత పర్టికులర్గా బయోటెక్నాలజీని తీసేశారు అనుకున్నాను. పక్కన పెట్టేశారు. బయోటెక్నాలజీ అనే పదం వాడకుండా జిఎం క్రాప్స్ మెన్షన్ చేశారు, జిఎంఓస్ మెన్షన్ చేశారు. మళ్ళీ ఇందులో హెల్త్కి సంబంధించిన స్టెప్స్ ఏం తీసుకుంటున్నాం అన్ని పదం వాడకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. సో వాళ్ళకి ఒక రకమైన ఐ థింక్ ఏదో దాని ఏమంటారు ఎనిమిటీ ఏదో ఉన్నట్టుంది దీని మీద చూస్తే. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతాలు కానీ ఇవంతటా కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్స్ ఎక్కువ. ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనం వరల్డ్ గ్లోబల్ లీడర్స్గా ఎదిగాం, చాలా ఇంపార్టెంట్ ఏరియా. కానీ ఎక్కడ కూడా బయోటెక్నాలజీ అనే పదం వాడలేదు సిలబస్లో. బట్ దానికి సంబంధించిన విషయాలు ఎన్నో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ లాస్ట్ పార్ట్లో ఏముంది మనకు, ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ ఉంది. అంటే పర్యావరణానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాం. ఇంతకుముందు హింట్ చేశాను కదా, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతోంది, ఓషన్ ఎసిడిఫికేషన్ అవుతుంది. ఇవన్నీ 5 పాయింట్లు యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఎగ్జామ్లలో దాదాపుగా అడిగే క్వశ్చన్స్ అన్ని ఏరియాసే. 5 ఒక షార్ట్ నోట్స్ లాగా మనం ప్రిపేర్ అయిపోవచ్చు. ప్రతి దానికి కారణం ఏంటి, ఎలా జరుగుతోంది, ఎంత మొత్తంలో జరుగుతోంది, దానికి నివారణ చర్యలు ఏం తీసుకుంటున్నాం, ఇండియా ఏమన్నా వీటిల్లో పార్టిసిపేట్ చేస్తోందా. ఓకే, ఇలాంటి అంశాలు ఇక్కడ 5 గురించి చదువుకుంటాం. ఆ తర్వాత ఇనిషియేటివ్స్ ప్రత్యేకంగా ఇండియాలో ఏం తీసుకుంది, ఇంటర్నేషనల్గా ఏం తీసుకున్నారు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఏం కన్వెన్షన్స్ వస్తాయి మామూలుగా వీటికి సంబంధించి, మన గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ సంబంధించి. కాప్ మీటింగ్స్ వస్తున్నాయా, ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ జరుగుతాయి. ఇండియా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, కొన్ని ప్రామిసెస్, కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటుంది. వీటికి సంబంధించి పంచామృత అంటే ఏంటి ఇండియాలో, వీటికి సంబంధించి మనం ఇండియా ఏం ప్రపోజ్ చేసింది. ఓకే, సోలార్ అలయన్స్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి, అంటే భారత్ మేజర్గా రోల్ ప్లే చేస్తున్న అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఏ దేశానికి సంబంధించిన అంశాలు ఉంటాయి దీనిలో, మనం ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేస్తున్నాం, మన టార్గెట్స్ ఏంటి, మనం ఏవి ఇంప్లిమెంట్ చేసాము, ఏవి లీడర్షిప్ రోల్ ప్లే చేస్తున్నాం అన్న విషయాలు మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పర్యావరణం సంబంధించిన కార్యక్రమాలన్నీ, ప్రోటోకాల్స్ భారతదేశం లెవెల్లో మనకు మామూలుగా నేషనల్ కమిటెడ్ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయన్నమాట, మనకు ఎన్సిటీస్ అంటాం మనం. ఆ ఎన్సిటీస్ గురించి చదువుకోవాలి. అట్లాగే అవి ఎట్లా ఫిట్ అవుతున్నాయి, ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో ఎట్లా ఫిట్ అవుతున్నాయి, ఎనర్జీ పరంగా మనం ఏం ప్రామిసెస్ చేసాము, ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ వస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ అక్కడ చదువుతాం, వాటికి సంబంధించిన టార్గెట్స్ ఇక్కడ చదువుతాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము అనుకున్నాం కదా, డెవలప్మెంట్కి సస్టైనబిలిటీకి ఎప్పుడు ఒక రకమైన ఫ్రిక్షన్ ఉంటుంది. అంటే మనం సుస్థిరంగా అభివృద్ధి చేయాలంటే ఏ విధానాన్ని ఫాలో అవ్వాలి, ఇది ఈ యూనిట్లో ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉంది. ఇక్కడ ఐడియా, అసలు కాన్సెప్ట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాని నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, దాని పరిధి ఏంటి, ఎలాంటి కాంపోనెంట్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో వస్తాయి. ఎస్డిజీస్ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు లాస్ట్ టైం మార్చారు. అంతకుముందున్న లక్ష్యాలు ఏంటి, మిలీనియం గోల్స్ అంటే ఏంటి, ఇప్పుడున్న ఎస్డిజీస్ ఏంటి, ఒక పిక్చర్ ఉండాలి. ఒక 17 గోల్స్ ఉన్నాయి వీటికి సంబంధించి. అవి ఏది ఏ గోల్, మీరు వేరే ఏ ఆన్సర్లు రాస్తున్నా కూడా మామూలుగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా రాస్తామో వాటిల్లో ఎస్డిజీ గోల్ స్పెసిఫై చేస్తూ రాస్తాం. పావర్టీకి సంబంధించింది ఇది, ఎన్వైర్న్మెంట్ సంబంధించింది ఇది, డిగ్నిటీకి సంబంధించింది ఇది అనే గోల్స్ మనకు 17 ఉంటాయి. ఆ గోల్స్ ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, అవి అయిన తర్వాత మీకు చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన సమస్యలు. ఇప్పుడు మేజర్గా మనం కోవిడ్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఇక్కడ ఏంటి, అసలు వ్యాధి యొక్క బర్డెన్ మనకు మీద ఎట్లా ఉంది, అంటువ్యాధులు ఎట్లా ప్రబలుతున్నాయి, అంటువ్యాధులతో పాటు అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం కదా, ఎపిడమిక్స్ అనేవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి. పాండమిక్స్ ఇండియాలో లేదా వరల్డ్లో, పాండమిక్స్ అంటే గ్లోబల్గా డిస్కస్ చేస్తాం కనుక పాండమిక్స్ ఏమొస్తున్నాయి, కోవిడ్ ఏంటి, కోవిడ్ తర్వాత ఏమైనా పాండమిక్ వచ్చిందా, కోవిడ్ లాస్ట్ పాండమికా కాదు, ఏమొచ్చింది మరి, మంకీ పాక్స్. కోవిడ్ తర్వాత ఇంకొక పాండమిక్ వచ్చింది, WHO ఇంకొక పాండమిక్ని చెప్పింది, ఏంటది, మంకీ పాక్స్. ఇలాంటివి అడగొచ్చు, లేటెస్ట్ లేదా ఆర్డర్లో పెట్టండి లాస్ట్ పాండమిక్ ఏంటని అడగొచ్చు. కోవిడ్ తర్వాత మళ్ళీ పాండమిక్ వచ్చింది, మనకి ఎక్కువ ఇంపాక్ట్ చేయలేదు కానీ
ఆ పాండమిక్ వచ్చింది. ఇంకా చాలా పాండమిక్స్ రావచ్చు అని చెప్పి WHO చెప్తుంది. అవన్నీ అంశాలు కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఛాలెంజెస్ ఇండియా ఏం ఫేస్ చేస్తుంది, ఎలాంటి ప్రిపేర్నెస్ ఉంది అంటే మనకు స్క్రీనింగ్ కానీ, మనకు మామూలుగా జెనెటిక్ మెటీరియల్ జీనోమ్ స్క్రీనింగ్ కానీ ఏం చేస్తున్నాం, వైరసెస్ని, మెడిసిన్స్ ఏం డెవలప్ చేస్తున్నాం, వ్యాక్సిన్స్ ఏం డెవలప్ చేస్తున్నాం, మెయిన్గా ఇక్కడ బయోటెక్నాలజీ రోలు, ఐటీ రోలు, ఇలాంటివి మనం డిస్కస్ చేయవచ్చు. ఓకే, సో రీసెంట్గా అట్లాగే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సమస్యలు ఏమొస్తున్నాయి, అలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది. ఇందులో మీకు చెప్పాను కదా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, టీబీని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, మేజర్ ప్రాబ్లం. మళ్ళీ అట్లాగే మనకు వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి, ఏ పేరుతో పిలుస్తాం మనం, ఇంద్రధనుష్ అనే పిలుస్తాం. ఇంద్రధనుష్ ఏ ఫేజ్లో ఉన్నాం మనం, ఓకే లాస్ట్ మనం ఫిఫ్త్లో ఉన్నాం, లాస్ట్ ఇయరే 5th వచ్చాం. అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చాం, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం, ఇలాంటి అంశాలన్నీ మనకి ఇక్కడ తెలియాలి. అలా మనకి ఈ యూనిట్లో పర్యావరణానికి సంబంధించిన సమస్యలు, వాటికి తీసుకుంటున్న చర్యలు, అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ఏం జరుగుతున్నాయి, హెల్త్కు సంబంధించిన సమస్యలు ఏంటి, మనం ఎట్లా ప్రిపేర్ అయ్యాము అనే అంశాల మీద మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవి దాదాపుగా మనకు WHO వెబ్సైట్లో చాలా ఉంటుంది. మళ్ళీ అట్లాగే న్యూస్ పేపర్లలో ఎడిటోరియల్ కాలమ్స్లలో వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడ ఫెయిల్ అయింది అనే అంశాల గురించి కూడా డిస్కషన్స్ వస్తున్నాయి. ఓకే, అలాగే మనకు క్లాస్ 12లో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ జువాలజీలో ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన బేసిక్స్ ఉంటాయి మనకు, లేదా NCERT క్లాస్ 12లో ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకు ఉంటాయి. చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ, టెక్నాలజీ ఫస్ట్ యూనిట్ కానీ తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఏదైతే వచ్చిందో అందులో కవర్ అవుతాయి. ఆ మధ్యలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనం వేరే సోర్సెస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. బట్ దాదాపుగా సిలబస్ ఇచ్చిన విధానాన్ని చూస్తే కనుక స్పెసిఫిక్గా డిఫైన్ చేసి ఉన్నారు, ఏం చదవాలి, ఎంత చదవాలి అనేది మనకు క్లియర్గా ఉంది. ఓకే, డీటెయిల్స్ ఏం తీసుకోవాలి, ఏ సోర్స్ నుంచి తీసుకోవాలనేది మాత్రం యూనిట్ వైజ్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది సిలబస్ వైజ్ మనకున్న ఇది. మనకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం క్రిస్ప్గా మీరు వీటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఫ్యాక్చువల్ బేస్డ్గా చాలా ఉంటుంది, కాన్సెప్చువల్గా అర్థం చేసుకున్నారంటే మాత్రం ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఆ అప్రోచ్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీకేమైనా నేను కవర్ చేయని విషయాల మీద క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఏవైనా మేము బాదర్ చేస్తున్నాయా, ఇంకా ఇవి కాకుండా మీకు సిలబస్ అర్థమైందా, ఎలా చదువుకోవాలి, ఏ అంశాల మీద మనకు గ్రిప్ రావాలనే పిక్చర్ వస్తుందా, మీకు ఇందులో ఏది బాగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, అన్నిట్లలో ఫస్ట్ యూనిట్ డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఓకే, చదవని వాళ్ళకి లేదా ఇనీషియల్గా వాటి గురించి అర్థం చేసుకునే వాళ్ళకి దాదాపుగా అందరికీ ఇదే ప్రాబ్లంగా ఉంటుంది. మన గోల్ ఏంటి మరి, ఫస్ట్ యూనిట్ని ఫిగర్ అవుట్ చేసుకోవాలి. డోంట్ వరీ, స్పేస్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ కానీ మనం అర్థం చేసుకునేటట్టుగా ఈజీగా నోట్స్ రాసుకోవచ్చు. క్లాస్లో నేను చెప్పే అంశాలు దాదాపుగా రన్నింగ్ నోట్స్ రూపంలోనే మీకు మ్యాక్సిమం ఉపయోగపడతాయి. అవి కాకుండా మీకు ఇంకా ఎక్కడ చదవాలని ఎక్స్ట్రా అనిపిస్తుందో వాటికి సంబంధించి నేను వేరే సోర్సెస్ మీకు చెప్తాను. అదర్వైజ్ మీరు దాదాపుగా 99% బయట నుంచి ఏం చదువుకోవాల్సిన అవసరమే లేదు. మనం క్లాస్లో ప్రతి డీటెయిల్, ప్రతి ఫ్యాక్ట్, ప్రతి అనాలిసిస్ డిస్కస్ చేస్తాం. ఓకే, అది మనం ఫిల్టర్ చేసుకొని మనకు అవసరమైన రీతిలో చేస్తాం. సో మీ క్లాస్ నోట్సే మీకు మెయిన్ మూలం. మీరు మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా చదువుకోవాల్సిన అవసరం రాదు. ఓకే, నా వైపు నుంచి నేను అది చేయగలను. ఓకే, వీటికి సంబంధించి టాపిక్స్ వైజ్ ఇప్పుడు యూనిట్ 1లో మనకు ఎక్కువ స్కోప్ ఉంది, అక్కడి నుంచి మన క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాద్దాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో వీటికి సంబంధించిన టెస్ట్లు ప్రిపేర్ చేసుకోవడం, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, యూనిట్ అవ్వంగానే మనం టెస్ట్లు పెట్టుకోవడం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, ఎక్కడెక్కడ మనం ఇంకా ఇబ్బంది పడుతున్నాం ఐడెంటిఫై చేసుకోవడం, ఆ పనులు చేయాల్సి ఉంటుంది. సో అవి కూడా నేనే మామూలుగా ప్రత్యేకంగా వీటికి సంబంధించి క్వశ్చన్స్ డిజైన్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఓకే, మీకు మ్యాక్సిమం ఉపయోగపడేటట్టుగా ఈ కోర్స్ డిజైన్ చేయబడి ఉంటుంది. ఇంకేమైనా మీకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? నాకు మేజర్గా ఎక్కువ నచ్చిన అంశం ఏంటి తెలుసా, నేనే ఎక్కువ మాట్లాడడం, బట్ ఎప్పుడు అదే చేస్తూ ఉంటాను. ఇంకా నా వాయిస్ నేను వింటూ ఉంటే నాకు బాగా బోరింగ్గా ఉంటుంది. బట్ చాలాసార్లు నేను స్టూడెంట్స్ని అడిగి విసిగిపోయాను ఇదని చెప్పాలంటే. బట్ సార్ చెప్పారు గ్రూప్ 2లో అట్లా ఉండదు సార్, చాలా స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నారు. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, ఎందుకంటే డౌట్ ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడైనా ఏదైనా తెలియనప్పుడు వస్తుంది. ఎప్పుడు డౌట్ రాదు, అన్నీ తెలిసినా ఏం తెలియకపోయినా రాదు. అదే అంటారు, ఏం తెలియకపోతే అడిగితే ఏమనుకుంటారని భయపడతారు, అన్నీ తెలిసి ఇంకా అడడానికి ఏముంది, అన్నీ నాకు తెలిసినవే సార్ చెప్తున్నారు, నేను ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోగలను అని నమ్మకం ఉన్నప్పుడు, విచ్ ఈస్ ఫైన్. బట్ తెలియనప్పుడు మాత్రం అడిగితేనే తెలుస్తాయి. మీరు 4 గంటలు చేసే పని మేము 15 నిమిషాల్లో చేయగలుగుతాం, మాకు ఈ ఏరియాలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది కనుక. సో మొమాటం లేకుండా వచ్చి అడగండి, సార్ మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది అర్థం కావట్లేదు, ఈ సోర్స్ నాకు సరిపోలేదు, మీరు చదువుకోవాల్సి వస్తే
తెలుగు మీడియం వాళ్ళకి నేను మ్యాక్సిమం మీ గ్యాప్ ఫిల్ చేసి ట్రై చేస్తానమ్మా. సో మీకు సోర్సెస్ అన్నీ నేను వెతికి యూనిట్ వైజ్ మీకు ఏం చదవాలి, ఎక్కడ చదవాలి క్లాస్లోనే చెప్పేస్తుంటాను. ఇంకా పైన అడిషనల్ కావాలంటే ఆ సోర్సెస్ నేను మీకు ఇస్తాను. మీరు దాని గురించి మీరు ప్రత్యేకంగా హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే ఏ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏ అంశాలైనా కంపేర్ చేసి చూసుకోండి. ఐ కెన్ ఛాలెంజ్ అన్నాడు. నాకు నేనుగా ఒక మంచి టీచర్ అనుకుంటాను, మంచి టీచర్గా ఎదుగుతూ ఉంటాను. మ్యాక్సిమం మీ నీడ్ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాను. అది నా వైపు నుంచి నేను ఇచ్చే భరోసా. ఓకే, మీరు నాకేం చేయాలి? చెప్పిన క్లాస్ వినాలి, రివైజ్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోండి. ఇబ్బంది అయిన దగ్గర సరే ఇది రాసుకోలేకపోతున్నాను చెప్పండి అంటే నేను డిక్టేట్ చేయడానికి ఇష్టపడను. సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. డిక్టేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ లేకపోతే డిక్టేట్ చేయాల్సి వస్తుంది. అవసరం మనకు లేదు. ఆ కాంప్లెక్సిటీని తగ్గించే దాని దృష్టిలోనే నేను వర్క్ చేస్తాను. ఓకే, మీకు ఎక్కడైనా ఇంకా ప్రత్యేకంగా ఇష్యూ వస్తే నో హాటర్ లేకుండా రండి. ఐ విల్ అడ్రస్ దట్ ఇష్యూ. ఎనీ క్వశ్చన్స్? ఐ వాంట్ టు హియర్ సమ్ వన్స్ వాయిస్. ఏమైనా డౌట్ ఉందా? ఏం లేవా? అన్నీ క్లారిఫై చేశానా నిజంగా? ఓకే, గుడ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.